గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ విధంగా మళ్ళీ మనం తిరిగి ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి ప్రభువు వారు అవకాశం ఇచ్చారని భావిస్తా ఉన్నాం. మన యొక్క ప్రపంచంలో సఫరింగ్ అన్నది కానీ, డిసీజ్ అన్నది కానీ, రోగాలు చాలా సర్వసాధారణం అయిపోయాయి. మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో ఎస్పెషలీ ఫస్ట్ క్రియేషన్ స్టోరీలోనే అవ్వ ఆదాములు చేసినటువంటి తిరుగుబాటు కారణాన మనుషులకి కొంచెం ఆ పాపం యొక్క నైజంతో పాటు కొన్ని డిఫెక్ట్స్, దేవుని యొక్క ప్రతిరూపం మనలో చెదిరిపోయిందన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ చెదిరిపోవటంలో వచ్చినటువంటి ఒక పర్యవసానం ఏంటంటే మనుషులకి డిసీజెస్ కానీ, ఇన్ఫర్మిటీస్ కానీ రావడం మనం చూస్తూ ఉన్నాం. సో వాటితోటి మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు కృపగలవాడు కనుక వాటిల్లో ఉన్నా సరే మనం ముందుకెళ్ళడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎస్పెషలీ వైద్యాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. వైద్యానికి కావలసిన నిపుణులు, జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ వస్తూ ఉన్నాడు. మనం ఫర్ విచ్ వీఆర్ గ్రేట్ఫుల్. సో ఇవాళ మనం చాలా థియలాజికల్ ఇష్యూస్ యూజువలీ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే క్యాన్సర్ అనేటటువంటి మహమ్మారి లేదా ఒక భయంకరమైనటువంటి ఆరోగ్య విపత్తు గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. చాలాసార్లు ఇలాంటి వాటిని ఈవెన్ మాట్లాడడానికి కూడా మనం వెనకాడుతూ ఉంటాం. ఎందుకులే ఇలాంటిది, ఇదేదో అపచారం లేకపోతే ఇదేదో మాట్లాడదగింది కాదు అన్నట్టుగా. దానివల్ల ఏమవుతుందంటే మనం కనీసం దాని గురించిన అవగాహన కూడా మనకు ఉండక మేబీ కొంచెం ముందే తెలిస్తే కొన్నిటిని అరికట్టగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఆ వైపుకి వెళ్ళట్లేదు. ఎందుకనంటే ఇవన్నీ మాట్లాడడం అంత మంచిది కాదన్నట్టుగా. ఏ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా వీటిపైన డిస్కషన్ జరిగినట్టు నేను వినలేదు. ఏ పుల్పిట్ పై నుంచి కూడా ఎవరు అవేర్నెస్ కోసం మాట్లాడినట్టు నేను వినలేదు, అట్లీస్ట్ నేను. సో క్రిస్టియన్స్ తెలుగు లిటరేచర్లో కూడా ఎవరు ఇలాంటి ఇష్యూస్ గురించి రాసినట్టు నేను చూడలేదు. కాబట్టి ఇది అత్యంత ఇంపార్టెంట్ విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి వన్ ఆఫ్ ది టాప్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ మనకి ఇవాళ అవైలబుల్గా ఉండడం, వీఆర్ రియలీ ప్రివిలేజ్ టు హ్యావ్ డాక్టర్ చిన్నబాబు గారు విత్ అస్ దిస్ ఈవినింగ్. డాక్టర్ చిన్నబాబు గారు, సుంకవల్లి గారు, హీ ఈజ్ head of the department and head of the department of oncology at Yashoda Gachibowli, and he is also professor. మేబీ ఈ వైపు ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసుండొచ్చు. ఆయన టెడ్ టాక్స్లోను, లీడ్ టాక్స్లోను మరి ఈ ఇష్యూ గురించి అవేర్నెస్ తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉండటం కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ని స్థాపించి దాని యొక్క CEO, ఫౌండర్, డైరెక్టర్గా ఉన్నారు. సో ఇలాంటి వండర్ఫుల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి డాక్టర్ గారు మనకి అవైలబుల్గా ఉండడం, టైం ఇవ్వడం, వి కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. అండ్ వెల్కమ్ డాక్టర్ చిన్నబాబు గారు టు ది RTF ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి తిరుమతి గారు. ఇట్స్ సో నైస్ టు టాక్ టు యూ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అండి. ఇట్స్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యా, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హౌ డిడ్ యూ ఎండ్ అప్ బీయింగ్ ఏ డాక్టర్? మీరు డాక్టర్గా ఉండాలి అన్న ఈ వృత్తిని ఎంచుకోవాలని ఎప్పుడు అనిపించింది? ఎస్పెషలీ చాలా స్పెసిఫిక్గా ఆంకాలజీ సైడ్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వైపుకి వెళ్ళడానికి ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నిజంగా చెప్పాలంటే నేను చాలా హంబల్ బిగినింగ్స్ వచ్చినట్టు వాడిను. సో మా ఊర్లో ఇంటర్మీడియట్ కానీ 10th పాస్ అయ్యి పైకి వెళ్ళింది కూడా దాఖలాలు లేవు పెద్దగా. సో దట్ వే ఆ రోజుల్లో నేను ఏమవుతాను అనేది నాకు తెలియదు. బట్ దేవుని యొక్క ప్రణాళికలో నా యొక్క లైఫ్ అనేది ఆయన ముందుగానే నిర్ణయించాడు. సో కనుక ఎఫెసియన్స్ 2:10 ప్రకారంగా ఆయన మరి మంచి పనులు చేయడానికి ముందుగానే నిర్ణయించాడు. సో బికాస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అండ్ హిస్ పర్పసెస్ ఫర్ మై లైఫ్, ఐ థింక్ రైట్ టైంలో దేవుడు నాకు మరి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చినప్పటికీ మెడిసిన్ తీసుకోవడానికి నేను ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసి అడిగానో మరి దేవుడు నాకు సమాధానం ఇచ్చి మెడిసిన్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి మీరు అడిగినట్టుగా క్యాన్సర్ సర్జన్ ఎట్లా అయ్యారు అంటే, నిజానికి మరి నేను సర్జరీ అయిన తర్వాత ఒకటే ఆలోచన ప్రేయర్ చేశాను, దేవా నేను మరి యూకేకి వెళ్ళాలా, ఇండియాలో ఉండాలా? ఒకే ఒక సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాస్తాను,
ఈ ఎగ్జామ్‌లో నువ్వు నాకు సీట్ ఇస్తే నేను ఇక్కడ ఉంటాను ప్రభు, లేకపోతే వెళ్ళిపోతానని చెప్పి దేవుడితో ఒక చిన్న మరి ఒప్పందం చేసుకున్నాను. అట్లా దేవుడు నాకు మరి సీట్ ఇవ్వడం జరిగింది. అంటే మోస్ట్ కాంప్లెక్స్ క్యాన్సర్ సర్జరీ అంటే అన్ని ఆపరేషన్ల కన్నా కూడా క్యాన్సర్ సర్జరీ అనేటువంటిది చాలా క్రిటికల్ గాను, కాంప్లెక్స్ గా ఉంటుంది. సో కనుక ఇంత క్లిష్టమైనటువంటి పనులు చేయడానికి మరి దేవుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడని నేను భావిస్తున్నాను. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ బ్రెత్ దట్ ఐ టేక్ అండ్ దిస్ ప్రివిలేజ్ టు సర్వ్ పీపుల్. వావ్! వావ్! సో, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అని దాంట్లో మళ్ళీ వన్ ఆఫ్ ది టాప్స్ ఇన్ ఇండియా. నేను అదే అనుకుంటా ఉన్నాను. మీ బయో చూస్తా ఉంటే మీలాంటోళ్ళని ఆహ్, విదేశాలు రమ్మని పిలుస్తా ఉంటాయి. కానీ యూ స్టిక్ టు ద విజన్ ఆర్ వాట్ యూ బిలీవ్ టు బీ ద కాల్ ఫ్రమ్ ద లార్డ్ టు బీ ఇన్ ఇండియా. వావ్! ఎక్స్ట్రార్డినరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, మీ జర్నీని కొంచెం క్లుప్తంగా చెప్పినందుకు చాలా వందనాలు. ఐ థింక్ మెనీ పీపుల్ వాచింగ్ హియర్. సో, ఇలాంటి పొజిషన్స్‌కి వెళ్ళడానికి ఏదో మిరక్యులస్‌గా ఏదో జరిగిపోవట్లేదు. దేవుని దయ వలన హంబుల్ బిగినింగ్స్ అయినా కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళని దేవుడు బలపరిచి ఇలాంటి స్థానాల్లో ఉంచుతున్నాడు. ఇలా ఉండడం సాధ్యమే అన్నదాన్ని యువత తీసుకుంటే చాలా బాగుంటది. సో, క్యాన్సర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే క్యాన్సర్ అనేది టాబూలాగా అయిపోయింది. అంటే దాని గురించి మాట్లాడడమే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి ఇష్యూగా అయిపోతా ఉంది. ఈ ఇష్యూ గురించి మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు సమాజం దీని గురించి పట్టించుకోవాలా? పట్టించుకోవద్దా? అఫ్‌కోర్స్ మనం పట్టించుకోవాలని అంటున్నాం. కానీ హౌ డు యూ సీ? అంటే పీపుల్ క్యాన్సర్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ ప్రశ్నకు నేను 2 రకాలుగా ఆలోచిస్తాను తిరుమతి గారు. ఒకటి స్పిరిచ్యువల్ లాంగ్వేజ్ మనం చూసినట్లయితే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా! మనిషి ఎప్పుడైతే మరి ఆజ్ఞను అతిక్రమించాడో, యొక్క పాపం ఎప్పుడైతే మానవ లోకంలో వచ్చి ప్రవేశించిందో మన జీవితంలో, అప్పటి నుండి మరి యొక్క మరణం అనేటువంటిది లేక శిక్ష అనేటువంటిది మనిషిలోకి పడ్డది. కానీ క్యాన్సర్ అనేటువంటి శబ్దం గురించి మనం ఆలోచించినప్పుడు కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి ఆజ్ఞా అతిక్రమమే. అంటే కణాల యొక్క విభజన ఏదైతే ఉందో వాటిలో కూడా ఇక సిగ్నల్స్ ఒక ఒబీడియన్స్ లేకుండా పనిచేస్తున్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. సో ప్రజల్లో క్యాన్సర్ గురించి అసలు మనం పట్టించుకోవాలా వద్దా, ఎందుకు దీని గురించి ఆలోచించాలంటే మరి మనం దేవుడు మనల్ని ఒక విశేషమైన రీతిలో సృష్టించాడు. యూఆర్ ఎ యూనిక్ క్రియేషన్ అండి. మరి వాక్యాలు మనం చూస్తే యూఆర్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్. దేవుడు తన తన స్వారూప్యంలో దేవుడు మనల్ని సృష్టించాడు కదా. సో అట్లా ఉన్నప్పుడు మరి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ. ఎందుకంటే దేవుడు నివసించేటువంటి మరి దేహంలో అంటే ద హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ us కదండి. మరి మనం కొరింథీయుల్లో మనం చూస్తుంటాం కదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో. సో కనుక మన శరీరం కూడా మనం జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో కనుక దేవుడు మనం సృష్టించి మాత్రం కాదు, దేవుడు మనలో ఉంటున్నాడు కనుక ఆల్ ద మోర్ దర్ ఇస్ రీజన్ ఫర్ us టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. సో అంటే ఒక ఆయన అన్నాడు, ఈ మానవ జీవితం యొక్క విలువ ఎంత అని చెప్పి ఒక ప్రశ్న వేశారండి. అంటే దే ఆర్ ట్రైయింగ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. నోషనల్ వాల్యూ, అసలు లైఫ్ కి వాల్యూ ఏంటి, ఎంత, ఈ క్యాన్సర్ పక్కన పెట్టిన అసలు లైఫ్ అంటే ఏంటి అని వాల్యూ లెక్కేస్తే సైంటిస్ట్ చాలా కష్టపడి అంటే ఒక కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఇవన్నీ కూడా తీసుకుని వీటిని క్లబ్ చేసి వీటిని ఒక సెల్స్ లా చేసి సెల్స్ టిష్యూస్ ఇట్లా బోన్స్ ఇట్లా ఒక లైఫ్ రావాలి, ఒక 70 years లేకపోతే 80 years జీవిస్తే వాట్ కుడ్ ద వాల్యూ అని చూస్తే వాళ్ళ సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే $6 trillion అని ఒక నోషనల్ వాల్యూ చెప్పారు. అంటే 48 లక్షల కోట్ల వాల్యూ ఫర్ ఏ హ్యూమన్ లైఫ్ అని వాళ్ళు చెప్పారు. కానీ మరి స్పిరిచువల్ గా మనం చూస్తే, దేవుని దృష్టిలో మనం చూస్తే అవర్ లైఫ్ ఈస్ ప్రైస్లెస్. దీనికి మనం ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కదండి. మనం సృష్టించడం మాత్రం కాదు, మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు కదా. సో కనుక ఐ థింక్ ఇది ప్రైస్లెస్ అని మనం అనవచ్చు. కనుక అంత విలువైనది, కనుక ఇది జీవితం కూడా అంత విలువైంది అన్నప్పుడు మరి మన యొక్క ఆరోగ్యం కాపాడుకోవటము, ఇలాంటి జబ్బుల నుంచి దూరంగా ఉండటటువంటిది మన చేత అయినటువంటి ప్రివెన్షన్ మనం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే మీరు అన్నట్లు ఇందాక మన ఊర్లో ఇది వరకు ఎవరికో ఒకరికి క్యాన్సర్ వస్తే అట్లా చెప్పడానికి కూడా, ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడే రోజులు ఉండేవి. కానీ ఇటీవల మనం చూస్తే మన చుట్టుపక్కల మన ఊర్లో కానీ లేకుంటే మన కుటుంబాల్లోనే
మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికో ఒకరికి జబ్బు ఉండటం అనేది మనం చాలా సాధారణంగా చూస్తున్నాం. సో కనుక దాన్ని బట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సంఖ్య పెరగటం ఒకటి, రెండోదిగా కొంచెం అవగాహన పెరగటం వల్ల కూడా ముందశలో కనుక్కోవడానికి చాలా వరకు ఇప్పుడు వీలవుతా ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ అట్ ఓవరాల్ ఈ యొక్క జబ్బు గురించి ఇప్పటికి కూడా అవగాహన లేకపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. నా ప్రాక్టీస్‌లో ఈ రోజుకి కూడా 75-80% క్యాన్సర్ పేషెంట్స్‌ను లేట్ స్టేజ్‌లోనే చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? 2గా నేను భావిస్తాను. ఒకటి అవగాహన లేకపోవటం. యూజువల్‌గా క్యాన్సర్‌లో ఏంటంటే ఇనిషియల్‌గా పెయిన్ ఉండదు. సో ఎలాంటి సింప్టమ్స్ ఉన్నా కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాం. మనకు ప్రత్యేకంగా క్రైస్తవ సమాజానికి ఏంటంటే ఓపిక ఎక్కువ. టాలరెన్స్ కొన్నిసార్లు అది మంచి ఇది మంచి టాలరెన్స్ కాదండి. దయచేసి అంటే ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. ఓకే. సో మన ఆరోగ్యం గురించి కూడా మనం కొంత మనం పట్టింపు కలిగి ఉండాలి. ఎందుకంటే మరి జీవముల దేవుడు నివసించే శరీరం కదండి. దీని గురించి మరి ఎంతైనా మనం జాగ్రత్త తీసుకోవాలి. యూ హావ్ టు మెయింటైన్ దిస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ. సో యెస్. గనుక సో అందువల్ల డెఫినెట్లీ అవగాహన అనేటువంటి చాలా ప్రాముఖ్యం. మరి ఈ యొక్క ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండి అండ్ రియలీ థ్యాంక్ ఫర్ దిస్ ప్రివిలేజ్. వావ్! ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ టు. మీరన్నట్టుగా లాస్ట్ స్టేజ్‌లో అంటే ఒక ఇష్యూ వచ్చి అది పూర్తిగా ఇంక చెయ్యి దాటిపోతుందనే వరకు గూడా టాలరెన్స్ చూపించడం లేతే డాక్టర్ దగ్గరికెళ్ళకపోవడం అన్నది మనం ఫ్యామిలీస్‌లో చాలా గ్రేట్ ఆనరబుల్ థింగ్ లాగా చూస్తున్నామేమో అనిపిస్తది ఒక్కొక్కసారి. అంటే ఆ ఎండ్యూరెన్సే గొప్ప అని. కానీ యాక్చువల్లీ ఆ ఎండ్యూరెన్స్ వల్ల కొన్నిసార్లు ఫ్యామిలీకే దక్కకుండా వెళ్ళిపోతున్నారు కొద్దిమంది. సో అవేర్‌నెస్ అన్నది అవసరం అనేది మనం చూస్తాం. అయితే ఈ ప్రోగ్రామ్‌ని మేబీ చాలామంది చూస్తూ ఉండొచ్చు. వాళ్ళకసలు క్యాన్సర్ అంటే గూడా ఏంటో తెలియనోళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఒక సిస్టమాటిక్ వేలో దీన్ని కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అది ఎట్లా డెవలప్ అవుతుంది బాడీలో? ష్యూర్ అండి. క్యాన్సర్ గురించి చాలా మందికి రకరకాల డెఫినేషన్స్ ఉండొచ్చు. నేను సింపుల్‌గా చెప్పాలి ఒక మాటలో అంటే క్యాన్సర్ అంటే నియంత్రణ లేని కణాల విభజన. శరీరంలో కొన్ని కోట్లాది కణాలు ఉన్నాయి. అవర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈ యొక్క కణాల యొక్క విభజన ఒక స్ట్రక్చర్డ్‌గా, ఒక రెగ్యులేటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పాలనుకోండి, మనకు ఒక దెబ్బ తగిలింది, కొంచెం స్కిన్ ఊడిపోయింది. ఒక వారం రోజుల్లో ఆ యొక్క స్కిన్ ఏదైతే సెల్స్ పోయినాయో కొత్త సెల్స్ అక్కడికి వచ్చి రీప్లేస్మెంట్ అయిపోతా ఉంది. అంటే పక్కనున్న సెల్స్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఏంటి? ఇవి కొన్ని కణాలు ఇక్కడ పోయినాయి, చనిపోయినాయి లేదా రీప్లేస్ చేయాలి అనే సిగ్నల్స్ అక్కడ ఇస్తున్నాయి. సో కనుక అవి కొత్త కణాలు అక్కడికి వచ్చి రీప్లేస్ చేస్తాయి. ఒక్కసారి అది హీలింగ్ అవ్వగానే మళ్ళా సిగ్నల్ ఏం చెప్తుంది? కణాల విభజన ఇక ఆగండి, ఇక చాలు అని సిగ్నల్ ఇస్తుంది. స్టాప్ డివైడింగ్. ఇనిషియలీ స్టార్ట్ డివైడింగ్, నౌ ఇట్ స్టాప్ డివైడింగ్. సో ఈ యొక్క సిగ్నలింగ్ యొక్క పాత్వేస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పొరపాటు జరిగినప్పుడు, అంటే సింపుల్గా చెప్పాలంటే అన్‌కంట్రోల్డ్, అన్‌రెగ్యులేటెడ్ డివిజన్ ఆఫ్ సెల్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. మన శరీరంలో ఏ భాగంలో అయినా కూడా కణాల విభజన నియంత్రణ లేకుండగా మరి జరిగినప్పుడు దాన్ని మనం క్యాన్సర్ అంటాం. ఒక కణితిలాగా ఏర్పడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కొన్నిసార్లు బ్లడ్ వాళ్ళ క్యాన్సర్ వాటిలో కణితి కనబడదు. సో క్యాన్సర్ బేసికలీ ఈస్ ఎ డిసీజ్ వేర్ ఇన్ దెర్ ఇస్ ద డిసొబీడియన్స్ ఆఫ్ ద సెల్స్. కణాల యొక్క అవిధేయత కనబడతా ఉంది. అవి సిగ్నల్స్ మాట వినటం లేదు. రెగ్యులర్ గా ఉన్న మాటకి దీనికి కనబడటం లేదు. దెర్ ఇస్ చేంజ్. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ లైఫ్ కి పాపానికి దీన్ని మనం కోరిలేట్ చేయవచ్చు. అంటే ఒక ఆర్డర్ ఉంది, దానికి అవిధేయత అనమాట. సో సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ డిసొబీడియన్స్. సో ఆజ్ఞాతిక్రమము అనేది మనం ఇక్కడ చూస్తాం రకంగా. అంటే నేను అనేది క్యాన్సర్ వస్తే పాపం చేసేందుకు వచ్చిందో పాపం నేను మిస్గైడ్ చేయటం లేదు. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ఇన్ దట్. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈస్ కణాల యొక్క విభజన ప్రక్రియలో విధేయత ఎక్కడైతే తప్పుతుందో సో అక్కడ ఏమైతుందంటే సిగ్నల్స్ ఆల్టర్ అవుతా ఉన్నాయి. ఇంకొక రకంగా చాలా సింపుల్ గా మన ఆడియన్స్ కి చెప్పాలి అంటే ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్ అయినట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాప్ మనకు రెడ్ కి బదులు గ్రీన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్తా ఉంటారు, బై మిస్టేక్ సిగ్నల్. సో దానివల్ల ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. సో అన్ని చోట్ల నుంచి వెహికల్స్ వస్తున్నాయి. అట్లనే కణాల విభజన ఎక్కువగా జరుగుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లనే ఒక కణితి ఏర్పడుతుంది బాడీలో. సో యా ఇది ఒక వెరీ ఈజీ అండర్స్టాండ్.
యాహ్! 2 కూడా ఔట్‌స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. థాంక్ యూ ఫర్ ఇల్లస్ట్రేటింగ్ ఇట్ దట్ వే. మనం దేవుడికి అగెయిన్స్ట్‌గా రెబెల్ అయ్యాం. మన బాడీలో ఉన్న సెల్స్ మనకి అగెయిన్స్ట్‌గా అవసరం లేకపోయినా సరే అవి రెబెల్ అవుతా ఉన్నాయి అనే దాని గురించి వింటా ఉన్నాం. వావ్! వావ్! థాంక్ యూ. అయితే మీరిందాక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. ఈ రెబెలియన్ ఒక విధంగా లేదా ఈ సెల్స్ యొక్క డివిజన్ ఏదైతే ఉందో అనవసరంగా జరుగుతా ఉంది అని మీరు చెప్తా వచ్చారు. అంటే ఇది మనకేదన్నా ఒక స్టేజ్‌లో తెలిసే అవకాశం ఉందా? ఎందుకంటే క్యాన్సర్ యూజువల్లీ చాలామంది ఏదో స్టేజెస్ లాగా చెప్తారు గదా! పలానా స్టేజ్‌లో తెలుసుకున్నారు. అప్పటికి ఇంకేం చేయలేము అన్నట్టుగా అంటారు. అంటే దీని సింప్టమ్స్ కానీ ఏం జరుగుతుంది బాడీలో అనేది ఏం తెలియకుండానే జరుగుద్దా? లేకపోతే ఏమన్నా పసిగట్టడానికి అవకాశం ఉందా? లేదు. మీరు చెప్పిన రీతిగా చాలా సార్లు మరి ఇనీషియల్ స్టేజెస్‌లో సింప్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. హ్మ్. సో, అందుకే అంటే అర్లియస్ట్ ప్రెజెంటేషన్ అప్పుడు మనం తెలుసుకోలేదు ఎందుకు అనటానికి అనేక సార్లు ఎలాంటి సింప్టమ్స్ లేకుండా కూడా గ్రోత్ అనేటువంటిది స్టార్ట్ అయ్యుండవచ్చు. సో, బట్ హావింగ్ సెడ్ థట్ మనలో ఉన్నటువంటి తాలిమి గానివ్వండి, ఐ మీన్ టాలరెన్స్ లెవెల్స్ గానివ్వండి, లేకుంటే అవగాహన లేకపోవటం వల్ల కూడా ఈజీగా మనం కనుగొనే వాటిని కూడా నెగ్లెక్ట్ చేసి అది లేట్ స్టేజ్‌లో వస్తూ ఉంటున్నాం. సో, బోత్ ఆర్ కరెక్ట్. సో, క్యాన్సర్ అనేది ఒక కాంప్లెక్స్ డిసీజ్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ అందరికి ఒకేలా ప్రెజెంట్ కాదు. అందరిలో కూడా ఒకేలాగా అది బిహేవ్ కూడా చేయదు. సో, గనుక ఇది మన శరీరంలో చూస్తే సుమారుగా 200కి పైగా క్యాన్సర్ రకాలున్నాయి. హ్మ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. తల వెంట్రుకలు, గోర్లు తప్ప మరి ఏ భాగంలో అయినా కూడా క్యాన్సర్ రావచ్చు. అది భయపెట్టాలని చెప్పట్లేదు గానీ ఇట్ హస్ బీన్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఎల్స్ అదర్ దాన్ యువర్ హెయిర్ అండ్ నెయిల్. ఓకే. సో, సో గనుక మోస్ట్ కామన్‌గా వచ్చేటువంటి క్యాన్సర్స్‌కి మరి సింప్టమ్స్ ముందుగా తెలుసుకుంటే డయాగ్నోసిస్ కొంతవరకు అర్లీ అవుతుంది. మీరు అడిగారు కదా! అసల సింప్టమ్స్‌కి ముందుగానే ఏమైనా తెలుసుకోవచ్చా అంటే దాన్ని స్క్రీనింగ్ అంటాం. హుహు. మీకు ఎలాంటి సింప్టమ్స్ లెవ్వు. అలాంటప్పుడు కూడా ఒకవేళ ఏదైనా క్యాన్సర్ నా బాడీలో ప్రారంభమైందా తెలుసుకోవాలి అంటే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో, వండర్‌ఫుల్. సింప్టమ్స్ తెలుసుకోవడం ముఖ్యము. అలాగే సింప్టమ్స్ లేకముందు కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. సో, ఈ రెండిటి ద్వారా కూడా మనం డెఫినిట్‌గా మరి ముందుగానే తెలుసుకునే ఆస్కారం ఉంది. అంటే ఈ లెక్కన ఒకవేళ సింప్టమ్స్ ఉంటే గనక ఒక్కొక్క క్యాన్సర్‌కి ఒక్కొక్కలాగా ఉండొచ్చా? అంటే ఒకవేళ కరెక్ట్. అసిమ్ప్టమాటిక్ అయితే ఇక మనం ఏం చెప్పలేం ప్రస్తుతానికి. మేబీ స్క్రీనింగ్ అన్నారు. ఒకవేళ సింప్టమాటిక్ అయితే ఏమన్నా సింప్టమ్స్ బయటకొచ్చే అవకాశం ఉంటే గనక అది ఎలా కనిపించొచ్చు? అంటే ఈచ్ క్యాన్సర్ నుంచి అది వేరీ అవుద్దా? లేకపోతే ఎలా కనిపించొచ్చు? ష్యూర్. అంటే దాన్ని ఇప్పుడు ఒకటేనండి సింపుల్‌గా చెప్పాలంటే లిజన్ టు యువర్ బాడీ. యువర్ బాడీ ఈస్ స్పీకింగ్ టు యూ. తరచుగా ఒక 3 వీక్స్ నుంచి, 4 వీక్స్ నుంచి ఒక కొత్త ప్రాబ్లమ్ నా బాడీలో ఉంది. సంథింగ్ ఈస్ నాట్ గుడ్. మీ శరీరం మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో రకంగా మీకు సిగ్నల్స్ అయితే ఇస్తా ఉంటుంది. సో, అది అంటే అన్ని క్యాన్సర్ సింప్టమ్స్ తెలుసుకొని రోజు భయంతో ఏదో ఒకటి రాగానే ఇది నాకు క్యాన్సర్ అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఆల్సో నాట్ టు స్కేర్ పీపుల్. బట్ యెస్. అట్ ద సేమ్ టైమ్ టు బీ అవేర్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అండ్ టు బి ప్రోయాక్టివ్ ఇన్ యువర్ హెల్త్. సో, దానికి కామన్ సింప్టమ్స్‌ని నేను కాషన్ అంటాను. అంటే CIUTION కాషన్ అనేది ఒక సింపుల్ యూ నో వే ఇంగ్లీష్ ఆఫ్ పదం. రిమెంబరింగ్ సింప్టమ్స్. హ్మ్. సో, సి అంటే చేంజెస్ ఇన్ ద బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. వావ్! ఓకే. అంటే మలమూత్ర విసర్జనలో మార్పులు ఇటీవల వచ్చాయి. ఇది ఏది నేను చెప్పేది ఒక్కసారి, 2 సార్లకి టెన్షన్ ఎవ్వరు పడొద్దు. 3 వీక్స్ అండ్ అబోవ్ ఈ సింప్టమ్స్ ఉంటే ఇప్పుడు మలమూత్ర విసర్జన మార్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్‌లో రక్తం వెళ్తుంది. లేకుంటే మీకు యూరిన్‌లో రక్తం వెళ్తుంది. దీనిని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. హ్మ్. లేక ఎక్కువగా కాన్‌స్టిపేషన్ ఉంది. లేతే ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఒకసారి లూజ్ మోషన్ అయితే అందరికీ అవుతుంటుంది. వెంటనే రికవర్ అయిపోతాం మనం. హ్మ్. కానీ ఈ ప్రాబ్లమ్ అనేటువంటిది ఒక 3 వీక్స్ ప్లస్‌కి పర్సిస్టెంట్‌గా ఉంది అంటే మాత్రం ఇది క్యాన్సర్‌కి లక్షణం అయ్యుండొచ్చని మనం గుర్తెరగాలి. సో, మలమూత్ర విసర్జనలో ఇటీవల కొత్త మార్పులొచ్చినాయి. హ్మ్. సో, ఓకే. లూజ్ మోషన్స్ గానివ్వండి, ఎక్కువ కాన్‌స్టిపేషన్ గానివ్వండి, బ్లడ్ ఇన్ ద స్టూల్ గానివ్వండి, బ్లడ్ ఇన్ ద యూరిన్ గానివ్వండి. సో, దట్ ఈస్ ద నంబర్ 1 సి. చేంజెస్ ఇన్ ద బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. హ్మ్. ఓకే. రెండోదిగా ఏ స్టాండ్స్ ఫర్ ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్. హ్మ్. అంటే మానని పుండు. శరీరంలో మనకు చిన్నగా టంగ్ బయట నాలుక కరుచుకున్నాం అనుకోండి. ఆ పుండు ఒక వారం, 10 రోజుల్లో మానిపోతుంది. హ్మ్. సో, మానని పుండు ఉంటే అది క్యాన్సర్‌కి లక్షణంగా అనుకోవాలి. అంటే 3 వీక్స్ అయినా కూడా పుండు అలాగే ఉంది. నొప్పి లేదు.
పుండు అట్లనే ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నాలుక మీద కానివ్వండి, నోట్లో కానివ్వండి, స్కిన్ మీద కానివ్వండి, ఎక్కడైనా కూడా మానని పుండు ఉన్నట్లయితే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. సో ద థర్డ్ వన్, యూ. మనం సి చూసాం, ఏ చూసాం. యూ అంటే అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. అంటే అసాధారణమైనటువంటి వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, బ్లీడింగ్ బాడీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది కూడా క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. తర్వాత మరి టీ స్టాండ్స్ ఫర్ థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. కొత్తగా ఇటీవల కణితి ఏర్పడింది, నొప్పి లేదు, సైజు పెరుగుతా ఉంది ఫాస్ట్ గానే అనుకుంటే అది కూడా క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. చాలా మందికి చిన్నప్పటి నుంచి ఎస్పెషలీ 20 to 40 years ఉన్న ఆడవాళ్ళలో రొమ్ములో చిన్న చిన్న కణితులు ఉంటాయి. వాటిని మనం పాలగడ్డలు అంటూ ఉంటాం. సో కణితి కనబడగానే నాకేదో క్యాన్సర్ వచ్చిందని టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కానీ ఇటీవల క్రొత్తగా ఏదైనా కణితి ఏర్పడింది, పెయిన్ లేకపోయినా కూడా అంటే అది ఎలాంటిదని తెలుసుకోవడం మంచిది. సో ప్రతి 10 రొమ్ములో చిన్న చిన్న కణితుల్లో చూస్తే 7 నుంచి 8 వరకు మామూలు గడ్డలు అయి ఉంటాయి. కానీ ఆ రెండు ఏది క్యాన్సర్ కణితి మనం చెప్పలేం కాబట్టి తెలుసుకోవడం మంచిది, పరీక్ష చేయించుకోవడం మంచిది. సో సి చూసాం, చేంజ్ ఇన్ ద బౌలింగ్ బ్లాడర్ హ్యాబిట్స్, ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. టీ అంటే థికనింగ్ ఆర్ లంప్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ విచ్ హాస్ రీసెంట్లీ అపియర్డ్. అలాగనే ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అజీర్తి ఉంది, మృంగడానికి కష్టంగా ఉంది. చాలా మంది కొంచెం పెద్ద వయసులో వచ్చిన తర్వాత ఏమైతుందంటే నీళ్లు లేకుండా వాళ్ళు గుటక మింగలేరు. సాలిడ్ ఫుడ్ తింటూ ఉంటే నీళ్లు లేకపోతే గుటక లోపలికి వెళ్ళదు. సో అది అన్నవాహిక క్యాన్సర్ అయి ఉండవచ్చు. సో కనుక డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగనే ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ బాల్, పుట్టు మచ్చలు చిన్నప్పటి నుంచి ఉంటాయి కానీ ఇటీవల మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతా ఉంది, లేదా ఇచ్చింగ్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. లాస్ట్లీ ఎన్. ఎన్ అంటే నాగింగ్ కాఫ్. అంటే ఓ రకంగా చెప్పాలంటే అది 3 weeks 4 weeks అవుతా ఉంది కానీ దగ్గు పోవటం లేదు, గొంతుకు బొంగురు పోయింది. మనకి జలుబు చేస్తే వాయిస్ గొంతుకు బొంగురు పోతుంది, కానీ 10 రోజుల్లోనూ 15 రోజుల లోపల ఖచ్చితంగా నార్మల్ అయిపోతుంది. కానీ అది అవ్వటం లేదు, మానని దగ్గు వస్తా ఉంది, వాయిస్ మారింది, అప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అంటే దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. నేను ఇది స్క్రీన్ గురించో లేకుంటే అసలు ఎర్లీ డిటెక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. సో కాషన్, వీటి గురించి జాగ్రత్త. ఇవన్నీ నాకు గుర్తుంచుకోవడం కష్టం అండి, నాకు తెలియదు అంటే మాత్రం ఇందాక నేను చెప్పిన రీతిగా ప్లీజ్ లిసన్ టు యువర్ బాడీ, గివ్ ఎ ఫ్యూ మినిట్స్ టు యువర్ బాడీ. యువర్ బాడీ ఈస్ స్పీకింగ్ టు యూ, సంథింగ్ ఈస్ నాట్ రైట్, సంథింగ్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ వెల్ విత్ యూ. సో ప్లీజ్ immediately you can consult a nearby family doctor and then get yourself tested. వావ్! థ్యాంక్ యూ. కాషన్, కాషన్ అన్న పదాన్ని చెప్పారు. చదువుకున్న వాళ్ళు ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. కాషన్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని దాంట్లో ఉన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్ మే నాట్ బి క్యాన్సర్ యాజ్ డాక్టర్ రైట్లీ పాయింటెడ్. అన్నిసార్లు అది క్యాన్సర్ అవడానికి అవకాశం కాదు, కానీ అవి డెఫినెట్లీ బాడీలో ఏదో మార్పు జరుగుతుంది అనడానికి, గుర్తుపట్టడానికి ఒక మంచి ఇండికేటర్ అన్న దాని గురించి చెప్తా ఉన్నారు. ఐ హోప్ యూ నోటెడ్ దట్ వన్. వెల్కమ్ అక్క, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. యాక్చువల్లీ అక్క వాళ్ళు ప్రస్తుతం యుఎస్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ ఏ ఆడ్ టైమ్ ఫర్ దెమ్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ టైం. దట్స్ ఓకే. అక్క వెల్కమ్. సో కొత్త ఆడియన్స్కి అక్క గురించి తెలియకపోయి ఉండొచ్చు. హియర్ వీ హ్యావ్ 2 ఛాంపియన్స్ యాక్చువల్లీ. ఒకళ్ళు వైద్య వృత్తిలో ఛాంపియన్ అయితే మరొకళ్ళు సో గ్రేట్ ఇన్స్పిరేషన్ అక్క స్టోరీ తెలియని వాళ్ళకి. అక్క ఈజ్ ఎ క్యాన్సర్ సర్వైవర్ ఇఫ్ యూ డు నాట్ నో. సో లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ హర్ విత్ good health and she has been a wonderful inspiration and taking the legacy of Bible teaching as woman. నేను రీసెంట్గా ఎవరితో మాట్లాడుతూ అన్నాను, ఒక ఉమెన్ బైబిల్ టీచర్ అవ్వాలి అని అంటే ఈ రోజులో ఎంత కష్టమో వి బీన్ సీయింగ్. మెన్ అంటే ఏదో మాకు మినిస్ట్రీ కాల్ ఉందని పట్టుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఒక ఉమెన్ ఒక బైబిల్ టీచర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం అన్నది చాలా రేర్గా జరుగుతున్న విషయం. అయితే అక్క ఈజ్ అ బ్లెస్సింగ్ టు ద చర్చ్. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హర్ అండ్ షీ విల్ బీ షేరింగ్ సమ్ ఆఫ్ హర్ స్టోరీ టుడే. అక్క, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ టీమ్.
యాహ్! సో, డాక్టర్ గారు మీరు కాషన్ గురించి చెప్పారు. అయితే మీరిందాక అన్నట్టుగా క్యాన్సరు తల నుంచి అరికాల వరకు ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంది అని. కానీ కామన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి అనేది లేదా జెండర్ స్పెసిఫిక్‌గా గాని అట్లా ఏమైనా ఉంటాయా? ఉంటే కామన్‌గా మన భారతీయుల్లో ఎక్కువ మందికి వస్తున్నటువంటి క్యాన్సర్స్ ఏంటో చెప్పండి? డెఫినెట్‌లీ అండి. మనం మరి సర్వసాధారణంగా కనబడేటువంటి క్యాన్సర్స్ గురించి తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ప్రత్యేకంగా స్త్రీలలో మనం చూసినట్లయితే మరి నంబర్ 1 క్యాన్సర్ ఏది అంటే స్త్రీలలో కనబడేది రొమ్ము క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద నంబర్ 1 క్యాన్సర్ లీడింగ్ అనమాట. నంబర్ 2 అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్. తర్వాత నోటి క్యాన్సర్ కానివ్వండి, కోలాన్ క్యాన్సరు, అలాగే మరి స్టమక్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ వస్తాయి. పురుషుల్లో మనం చూసినట్లయితే సర్వసాధారణంగా ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే ఓరల్ క్యాన్సర్స్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, దవడ క్యాన్సర్ కానివ్వండి, నోటి క్యాన్సర్స్ అటువంటిది సర్వసాధారణము. దానికి కారణం మనందరికీ తెలుసు. మరి టొబాకో కన్జంప్షన్ అటువంటిది దానివల్ల ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ దెన్ కోలాన్ క్యాన్సర్స్ అనమాట. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి కామన్ గా ఉన్నప్పటికి కూడా వీటిని మనం అధిగమించడానికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత మరి మన డిస్కషన్ దాని గురించి మాట్లాడదాం. సో మోస్ట్ కామన్ విమెన్ లో కనబడేదైతే రొమ్ము క్యాన్సర్, తర్వాత గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. ఈ రెండు కూడా ముందశలో కనుగొనడానికి చాలా ఛాన్సులు మనకు ఉన్నాయి. మెనీ ఆపర్చునిటీస్ వీ హ్యావ్ టు డిటెక్ట్ ఇట్ వెరీ వెరీ ఎర్లీ అనమాట. అంటే సిమ్టమ్స్ కంటే ముందుగా కూడా తెలుసుకునే ఆస్కారం ఉంది. సో అందుకోసమే ఈ యొక్క అవగాహన సదస్సు విల్ బి హెల్ప్ఫుల్. సో హ్మ్. ప్లీజ్ యా. వావ్! వావ్! థ్యాంక్ యూ సో మచ్. మేబీ జస్ట్ ఆహ్, ఇంకొక క్వెషన్ మీకేస్తాను. ఆ తర్వాత ఐ వాంట్ టు టేక్ అక్కస్ విజ్డమ్ ఆన్ దిస్. ఆహ్, ఏ స్టేజ్‌లో అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు ఆహ్, ఒకవేళ వాళ్ళు గమనించినా లేదా మా మేము కాషియస్‌గా ఉండడం మంచిది మా హెల్త్ విషయంలో అనుకున్న వాళ్ళు క్యాన్సర్ గురించిన స్క్రీనింగ్ అన్నది ఏ స్టేజ్‌లో అంటే ఏ ఏజ్‌లో లేదా కనీసం ఆలోచించడం మంచిది? ఓకే. మీరు ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆహ్, అంటే స్క్రీనింగ్ ఎవరికి చేయాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు భయపడాలి? స్క్రీనింగ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని యెస్. ఆలోచిస్తే, మోస్ట్ కామన్‌గా ఇప్పుడు మరి ఏజ్ పెరిగే కొలది క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. యూజువల్‌గా యంగర్ ఏజ్ గ్రూప్‌లో క్యాన్సర్ రిస్క్ తక్కువ ఉంటుంది. నేను 16 సంవత్సరాల అమ్మాయికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాను. బట్ చాలా తక్కువ రేట్. సో గనక ఏజ్ పెరిగే కొలది రిస్క్ పెరుగుతుంది కాబట్టి స్క్రీనింగ్ అనేటువంటిది ఆఫ్టర్ 20 ఆర్ 21 ఇయర్స్ నుంచి మనం మొదలుపెట్టడం మంచిది. కానీ 20-40 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ గురించి ఆలోచిస్తే 20-40 లోపల మనం అవగాహన కలిగి ఉండి బ్రెస్ట్ అవేర్‌నెస్ కలిగి ఉంటాం. ఓకే. వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్ డాక్టర్స్‌కి చూపించుకోవడం. దీని ద్వారా డెఫినెట్‌గా మనం ముందస్తులో కనుగొనడానికి ఆస్కారం ఉంది. అబోవ్ 40 మామోగ్రఫీ అని చేస్తాం. స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో రొమ్ముకి ఒక ఎక్స్‌రే తీయడం మామోగ్రఫీ అంటే. సో దీని ద్వారా మరి రొమ్ము క్యాన్సర్ ముందస్తులో సిమ్టమ్స్ లేకుండానే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. సో దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఎస్పెషల్లీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి చూస్తున్నాం. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఆలోచిస్తే మరి సర్వైకల్ క్యాన్సర్ యొక్క మరి అర్లీ డయాగ్నోసిస్ కూడా వెరీ మచ్ పాసిబుల్. ఎందుకంటే అది ఇఫ్ యు సీ ఒక 4-5 సంవత్సరాల ముందుగానే దాన్ని తెలుసుకునే ఆస్కారం మనకు ఉంది. ఎందుకంటే దానికి కూడా ఒక సింపుల్ టెస్ట్ ఉంది. ప్యాప్ స్మియర్ అని ఒక గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని ఒక బ్రష్ ద్వారా కణాలని సేకరించి వాటిని మైక్రోస్కోప్ లో చూస్తాం. అంటే క్యాన్సర్ యొక్క ప్రక్రియ ప్రారంభం అయిందా లేదని. సో ఇది కూడా 21 ఇయర్స్ తర్వాతనే ప్రారంభిస్తాం. సో 21-40 లోపల వన్స్ ఎవ్రీ 3 ఇయర్స్, ఆఫ్టర్ 40 యాన్యువల్లీ కానీ లేకుంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ కానీ కొన్ని పీరియాడిక్ టెస్ట్ చేయించుకోవడం అనేటువంటిది మంచిది ఫర్ స్క్రీనింగ్. సో మనం మాట్లాడుకున్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకుంటే దాని స్క్రీనింగ్ అనం. అది డయాగ్నోసిస్. సో సిమ్టమ్స్ లేనప్పుడు అంతా బాగుంది అని పరీక్ష చేసుకోవడం అనేది స్క్రీనింగ్. మనకి ఎలాంటి కానీ బ్రెస్ట్ లో కణితి కనబడింది అనుకోండి, అప్పుడు వెళ్ళి మ్యామోగ్రఫీ చేయించుకుంటే దాన్ని స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనం. దాన్ని డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీ అంటాం. సో మీకు ఏ సిమ్టమ్స్ లేకుండా టెస్ట్ చేయించుకుంటే అది స్క్రీనింగ్ అవుతుంది అనమాట. సో అట్లా కొన్ని కామన్ క్యాన్సర్ కి స్క్రీనింగ్స్ అందుబాటులో వీ కెనాట్ స్క్రీన్ ఫర్ ఆల్ ద 200+ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. యెస్. సో ఏదైతే మోస్ట్ కామన్ ఉన్నాయో వాటికి మాత్రమే స్క్రీనింగ్ చేయబడుతూ ఉంటుంది. సో కనుక ఇవి మరి అవేర్నెస్ కలిగి ఉంటాం. అబోవ్ 50 ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి.
రైట్. అబౌవ్ 50 ఒకసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులు ఒక టెస్ట్ చేయించుకోవాలి. ఇట్లా కామనెస్ట్ క్యాన్సర్స్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, సర్వైకల్ కానివ్వండి, లేకుంటే లంగ్ క్యాన్సర్ కానివ్వండి, అట్లనే మరి ఓరల్ క్యాన్సర్స్, తర్వాత కోలాన్ అండ్ ప్రోస్టేట్, ఇవే సర్వసాధారణంగా మనం కనబడేది మనం చూస్తున్నాం. సో కనుక వీటికి బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ యూ కెన్ గెట్ సమ్ టెస్ట్ డన్ అండ్ వీ కెన్ డయాగ్నోస్ ద డిసీజ్ ఈవెన్ బిఫోర్ యూ హ్యావ్ ద సిమ్టమ్స్. వావ్! సో క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అనేదాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇంకేమైనా చేయొచ్చా అనేది. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు గెట్ టు శాంతక. అక్క, ఎట్ వాట్ ఏజ్ అండ్ time in your life did you come across cancer, and what happened initially? Yeah, I want to thank God for life and for everything in life and for keeping me alive to share my story. ఇట్స్ ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయిపోయింది నేను క్యాన్సర్ నుంచి దేవుని ద్వారా స్వస్థత పొందుకొని. ఆహ్, ఒకసారి క్యాన్సర్ జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు దేవుని స్తుతించకుండా ఉండలేను. మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ టు గాడ్ అండ్ ఆల్సో జాయ్ ఇన్ మై స్పిరిట్. నేను క్యాన్సర్‌తో డయాగ్నైజ్ అయినప్పుడు నా ఏజ్ 44 ఇయర్స్, 43 ఇయర్స్. మా బాబు 5 సంవత్సరాలు. ఫస్ట్ అంటే 10 ఇయర్స్ తర్వాత పుట్టినటువంటి షమియేల్. ఇట్ హ్యాపెండ్ కైండ్ ఆఫ్ రియల్లీ సడెన్‌లీ. నేను చాలా క్యాజువల్‌గా హాస్పిటల్‌కెళ్ళి క్యాన్సర్ పేషెంట్‌నయ్యాను. ఆహ్, క్యాన్సర్ అనేది డయాగ్నైజ్ అవ్వటానికి మునుపు ఒక 1 వీక్ ముందు నేను, అది లెంట్ సీజను, 2007 లెంట్ సీజను. ఒక చర్చ్‌లో నేను మాట్లాడుతూ ఏమని చెప్పానంటే, ఎడ్వర్డ్ షిల్లిట్ రాసినటువంటి 'గాయాల యేసు' అనే గేయంలో నుంచి ఒక కోట్ చెప్పాను. "ఇతర దేవుళ్ళు బలిష్ఠుడు, నీవేమో బలహీనుడివి. వారు గెలుపు స్వారీ చేస్తూ సింహాసనం ఎక్కారు. నీవేమో తడబడుతూ, తట్టుకొని నిలబడుతూ సిలువను అధిరోహించావు. ఏ దేవుడు పొందాడు గాయాలు? ఒక్క నీవు తప్ప. మా గాయాలకు సమాధానం నీ గాయాలే." సో, సడెన్‌గా హాస్పిటల్‌కెళ్ళి క్యాజువల్‌గా క్యాన్సర్ పేషెంట్‌ని అయిన తర్వాత ఐసీయూలో కళ్ళు తెరిచేసరికి నాకు కనిపించిందేంటంటే, రైట్ సైడు పెద్ద గాయము, దాని నుంచి కారుతా ఉన్నటువంటి రక్తము, అది డ్రైన్ పెట్టారన్నమాట, కలెక్ట్ అవుతున్నటువంటిది. ఇప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేసిన విషయం ఏంటంటే, రిమెంబర్ 1 వీక్ బ్యాక్ మన గాయాలకు సమాధానం దేవుని గాయాలే అని చెప్పావు గదా! నీ గాయానికి సమాధానం నా గాయాలే. నీవు నమ్ముతావా అని ప్రశ్నించారు. ఇక ఆ తర్వాత నుంచి జర్నీ స్టార్ట్ అయింది. యాహ్! ఇట్ హాస్ బీన్ 16 ఇయర్స్ టిమి. Wow, wow. uh, we want to learn from your suffering too. చాలామందికి షాకింగ్ ఉండొచ్చు, ఎందుకంటే అందరికీ ఈ విషయం తెలియకపోవచ్చు. నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, కానీ ఎప్పుడు ఆ ధైర్యం చేయలేకపోయాను మిమ్మల్ని అడగడం. కానీ ఐఎమ్ గ్లాడ్. ఎందుకు అని అంటే, యాక్చువల్లీ యూ సే సో మెనీ టైమ్స్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్ అని. మేబీ అది జనాలకి చాలా క్యాజువల్గా అనిపిస్తుందేమో, కానీ యూ మీన్ ఇట్ అన్నది ఐ డూ సీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కమింగ్ బ్యాక్ టు యూ, అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా? మేబీ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మీరేమైనా చెప్తే, అప్పుడు మేబీ ఆ తర్వాత మనం నివారించడానికి ఏమన్నా చేయొచ్చా, లేదా ఏంటి, ఎలా ముందుకెళ్ళాలన్నది చూస్తే బాగుంటుందేమో. అసలు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? ఏమైనా లైఫ్ స్టైల్ ఇష్యూసా, జెనెటిక్ ఇష్యూసా, లేకపోతే ఏం జరుగుతుంది? షూర్ అండి. ఐ థింక్ బిఫోర్ ఐ ఆన్సర్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ సిస్టర్ శాంత గారు ఫర్ హర్ విక్టరీ. ఎందుకంటే క్యాన్సర్ ని జయించి ఈరోజు ఒక లివింగ్ టెస్టిమనీగా దేవుడు మరి వాడుకుంటున్నాడు. ఐ థింక్ రియలీ వి ప్రైజ్ గాడ్ అండ్ వి ఆల్సో అప్రిషియేట్ హర్ విల్ పవర్ టు ఫైట్ అండ్ కమ్ ఓవర్ ఫ్రమ్ దిస్ డిసీజ్. సో థ్యాంక్ యూ మీరు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మీరు అడిగినట్టుగా క్యాన్సర్ కి కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి కనబడే ఒక్క కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. సో సర్వసాధారణంగా ఇప్పుడు ఈ రోజుల్లో క్యాన్సర్ అయితే లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఎందుకు అంటే, మనం తినే ఆహారం కానివ్వండి, పీల్చే గాలి కానివ్వండి, మనకున్న ఒత్తిళ్లు కానివ్వండి, మనకి ఎన్విరాన్మెంట్ గా మనం చూస్తే చాలా మార్పు ఉంది ఇప్పుడు. సో వాట్ కాజెస్ క్యాన్సర్ అని ఆలోచిస్తే, మీరు అన్నారు జన్యుపరంగా వచ్చే ఛాన్స్ ఎంత, జెనెటిక్ ఉంటుందా, లేకుంటే మరి మన యొక్క జీవన శైలి వల్ల మాత్రమే ఉంటుందని కూడా మనం చూస్తే 90% ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్
స్పొరాడిక్ అంటే మన యొక్క అలవాట్లు కానివ్వండి, లేకుంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఓన్లీ 5-10% మాత్రమే జన్యుపరంగా, అంటే హెరిడిటరీ క్యాన్సర్స్ రిస్క్ అనేది లెస్ దాన్ 10%. సో మెజారిటీ ఈజ్ స్పొరాడిక్. సో అంటే కారణాలు ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ కావచ్చు, లేకుంటే లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ చాలా తక్కువ మోతాదులో వస్తుందని మీకు చెప్పాను. సో లైఫ్ స్టైల్ అనగానే మనకు అందరికీ తెలుసు, క్యాన్సర్కి నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే టొబాకో కన్సంప్షన్. సో టొబాకో చూయింగ్ కానివ్వండి, టొబాకో స్మోకింగ్ కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఫర్ క్యాన్సర్ అనమాట. అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని కూడా చాలా మంది తెలియకపోవచ్చు. 25% లంగ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. అంటే మెసేజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి సామ్స్ 1:1 మనం చూసినట్టుగా మీరు అంటే మీరు కంపెనీ ఇచ్చినా కూడా సైడ్ స్ట్రీమ్ లో ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయండి. మోర్ దాన్ 50 నోన్ టాక్సిన్స్ స్మోక్ లో ఉంటాయి. అంత మాత్రం కాదు, సైడ్ స్ట్రీమ్ లో ఇంకా ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి. సో కంపెనీ ఇచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్, దాని యొక్క అంటే కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ అనేది కనబడుతూ ఉంటుంది. సో కనుక నంబర్ 1 లైఫ్ స్టైల్లో టొబాకో హ్యాబిట్, టొబాకో కన్సంప్షన్, చూయింగ్ కానివ్వండి, లేకుంటే స్మోకింగ్ కానివ్వండి. ఈ రోజుల్లో ఎక్కువగా యంగర్ జనరేషన్ కూడా వేపింగ్ అని రకరకాలుగా అలవాట్లకి బానిసలు అవుతా ఉన్నారు ఈ రోజుల్లో. సో అంటే ఇప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు అలవాటు లేకపోవచ్చు, లేక మానేసి ఉండొచ్చు, కానీ బట్ వి సీ ఇట్ వెరీ కామన్లీ ఇన్ ద వరల్డ్ టుడే. సో అది కాకుండా రెండోదిగా మనం చూస్తే డయట్, అన్హెల్తీ డయట్, ఎక్కువగా ఫ్యాటీ కొవ్వు పదార్థాలు ఎక్కువగా సేవించడం, రైట్? ఎక్కువగా మరి ఆకుకూరలు లేకుండా వాటర్ తక్కువ తాగటం కానివ్వండి, లేకుంటే ఫుడ్ విచ్ ఇస్ టోటలీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్, దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అట్లానే మరి కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఆల్సో నోన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. నాలుగోదిగా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం అనేది చాలా తక్కువ అయిపోయింది. పోస్ట్ కోవిడ్ అయితే అంత కూడా కూర్చున్న చోటనే బటన్ నొక్కితే ఇంటికే ఫుడ్ వస్తుంది. జొమాటోలు కానివ్వండి, మీరు ఏదైతే కూడా ఫోన్లోనే వాళ్ళకి ఇంట్లో, అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్, నేను దీన్ని ఒక సింపుల్ ఫార్ములాగా ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఐ కాల్ ఇట్ యాజ్ అ 4-4-80 ఫార్ములా. ఏంటి అంటే దెర్ ఆర్ 4 మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మనము మార్చుకోదగ్గ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దే లీడ్ టు 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ అకౌంట్ ఫర్ 80% ఆఫ్ ద డెత్స్. 4-4-80. ఈ 4 ఏంటి అంటే టొబాకో కన్సంప్షన్ నంబర్ 1, నంబర్ 2 అన్హెల్దీ డయట్, నంబర్ 3 ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం లేకపోవటం, నంబర్ 4 ఈజ్ ఆల్కహాల్. ఈ 4 దే లీడ్ టు 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ 1 is cancer, number 2 cardiac issues, number 3 diabetes, and number 4 respiratory illnesses, which account for 80% of the deaths. సో నేను అనేది ఏంటంటే ఈ 4 కూడా మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్సే. కరెక్ట్. వీటిని మనము అవాయిడ్ చేయగలిగితే we can prevent at least 80% deaths from these NCDs can be prevented. నేను ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా ఈ ఫోరంలో అంటే, మెజారిటీ ఆఫ్ ది ఎస్పెషల్లీ ద బిలీవింగ్ కమ్యూనిటీస్ లో they're very good in fasting and very good in feasting. Right? Fasting is good for your health, which is fine. But the minute you finish the fasting, you also feast. So there is no regulation in the type of food that you consume. So especially if you see many of the pastors' health is not that good. So that's the reason I have a burden to share. So we need to have a balanced diet. సో దానివల్ల ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, వీటి ద్వారానే మనం మోస్ట్ ఆఫ్ ద హెల్త్ వీ క్యాన్ హ్యావ్ అనమాట. సో ఇది కాకుండా క్యాన్సర్ కారణాలు ఏంటి అని మీరు అడిగారు కదా. ఈ 4 కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంది, అది స్టమక్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఇది ఎందుకు చెప్తానంటే సర్వైకల్ క్యాన్సర్ నంబర్ 2 ఇన్ విమెన్ అని చెప్పాను కదా. ఇది టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఇది మన జీవిత కాలంలో ఈ క్యాన్సర్ అసలు మన దేశంలో లేకుండా చేయొచ్చు. దీనికి ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్తో ఇది లేకుండానే చూడొచ్చు. సో ఎస్పెషలీ మరి 11 to 12 years ఉన్నటువంటి అమ్మాయిలకి వ్యాక్సిన్ 2 డోసులు ఇస్తే వాళ్ళ లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ని ప్రాక్టికల్గా లేకుండా చూడొచ్చు. సో అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి కానీ, అలాగే హెచ్ పైలోరీ కానీ, లేకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ సంఖ్య రిస్క్ అనేటువంటిది పెరుగుతుంది.
అలాగే మరి ఇప్పుడు ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్ కావచ్చు, లేక ఎస్పెషల్లీ 10 AM టు 4 PMలో ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే, ప్రత్యేకంగా మన దేశంలో రిస్క్ తక్కువ గానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ కంట్రీస్‌లో స్కిన్ క్యాన్సర్ రిస్క్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కాకుండా మరి మనకి ఓవరాల్‌గా ఇప్పుడు ఇది చెప్పాలంటే కొంతవరకు స్ట్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. బాడీకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అడిక్వేట్ స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ మంత్ర ఫర్ గుడ్ హెల్త్ ఇంక్లూడింగ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. గుడ్ వావ్! స్లీప్. యా. సో అంటే కొన్ని మనకు తెలిసినటువంటి మోస్ట్ కామన్ కారణాలు మనం ఇప్పుడు చూసుకున్నాం. సో ఇవి కాకుండా కూడా దెర్ ఆర్ సమ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ కానివ్వండి, అవన్నీ కూడా లేకపోతే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ టు యాస్బెస్టాస్ కానీ, ఇట్లా కొన్ని కెమికల్స్ ఎక్స్పోజర్, వాటి వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్ కామన్ 4 ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉన్న మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మనం మార్చలేం. పెస్టిసైడ్స్ వల్ల ఈ రోజు ఫుడ్ అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈ రైస్ తినొచ్చా, ఆర్గానిక్ తినొచ్చా, దానివల్ల ఇవన్నీ కూడా ఇట్స్ డిబేటబుల్ ఫర్ ఎవర్, బికాస్ యూ కాంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ టుడే ఆర్ టుమారో. ఇట్ టేక్స్ యూ కెనాట్ చేంజ్ దట్. ఇప్పుడు అట్ ద సేమ్ టైం మన మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం. సో ఇన్ దట్ వే ఐ థింక్ అబౌట్ 2/3 ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్, వావ్! which is significant. So ఇట్ and ఈస్ even if సిగ్నిఫికెంట్. somebody gets a cancer, you can detect them early as well. So manaki there are a lot of opportunities to manage this even if somebody has got. వావ్! వావ్! థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. మనం తినడం నేర్చుకోవాల్సిన టైం ఉంది అనిపిస్తా ఉంది. అట్‌లీస్ట్ ప్రివెంటబుల్ థింగ్స్‌లో అదోటుంది. ఐ థింక్ మనం తినే దగ్గర అవేర్‌నెస్ లేకుండా ఉన్నాం అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేబీ ఐ హోప్ సమ్ మెడికల్ ఎక్స్‌పోజర్ ఉన్నవాళ్ళు ఎవరైనా న్యూట్రిషన్ పైన ఒక పుస్తకం రాస్తే బావుంటది మన సర్కిల్స్‌లో అట్‌లీస్ట్. I hope that will come. But thank you, thank you. As you said rightly, when you speak, your burden is coming out. It's not like a professional speaking of his profession. Gani, your burden is seen in the way you are communicating. Thank you for sharing that. యా, మనం చూస్తున్నట్టుగా 70-80% వరకు క్యాన్సర్ రిస్క్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ని రెగ్యులేట్ చేసుకోవడం ద్వారా నివారించవచ్చు అన్నది చాలా బిగ్ స్టేట్మెంట్గా నేను చూస్తా ఉన్నాను. సో హోప్ఫుల్లీ మన లవ్డ్ వన్స్ కోసం, అలాగే దేవుని ఆలయంగా మన బాడీని చూసుకునే ప్రక్రియలో మనం ఈ ప్రివెంటబుల్ థింగ్స్ని ప్రివెంట్ చేయగలిగితే, పేరెంట్స్గా పిల్లలకి మంచి అలవాటు చేయగలిగితే, పేరెంట్స్గా మంచి అలవాట్లు మీరు అలవాటు చేసుకోగలిగితే, ఐ థింక్ ఫ్యామిలీస్గా మంచి భవిష్యత్తుని పిల్లలకి ఇవ్వగలం. చర్చెస్గా మంచి భవిష్యత్తుని మనం క్రియేట్ చేయగలం. విత్ ఆల్ దట్ వీ డూ, ఐ థింక్ హెల్త్ అవేర్నెస్ని కూడా మనం చర్చెస్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. మోర్ అబౌట్ ఇట్, ఇఫ్ యు ఆర్ క్యూరియస్ అబౌట్ సమ్ ఆఫ్ ది థింగ్స్, డాక్టర్ గారు టువర్డ్స్ ది ఎండ్ ఒక మంచి విషయాన్ని చెప్తారు. వాళ్ళు ఫౌండేషన్ ద్వారా కొన్ని థింగ్స్ చేస్తూ ఉన్నారు. సో చర్చెస్ దాంతో పార్ట్నర్ అయ్యి కొన్ని చేయడానికి అవకాశం ఉంది. మేబీ ఐ లెట్ డాక్టర్ గారు స్పీక్ ఆన్ దట్. బట్ అక్క, వెన్ యూ ఫౌండ్ అవుట్ దట్ యూ హ్యాడ్ క్యాన్సర్, ఇనిషియలీ ఏమనిపించింది? ఆ సఫరింగ్ గుండా, అఫ్ కోర్స్ మీరు ఇందాక అన్నారు, నాకు కంఫర్ట్నిచ్చింది వర్డ్ ఆఫ్ గాడ్ లేదా సర్టన్ థియలాజికల్ ఆస్పెక్ట్స్ నాకు కంఫర్ట్ ఇచ్చాయని. కానీ సఫరింగ్ మస్ట్ బీ రియల్ టు యూ, ద పెయిన్ మస్ట్ బీ రియల్ టు యూ. ఎట్లా ఉండింది ఆ జర్నీ? ఎన్నాళ్ళు ఉంది ఆ జర్నీలో? ఎలా ఎలా ట్రావెల్ చేశారు? సర్జరీ నాకు తెలియకుండానే జరిగిపోయింది. క్యాజువల్‌గా హాస్పిటల్‌కెళ్ళి క్యాన్సర్ పేషెంట్‌ని అయ్యానని చెప్పాను గదా! కళ్ళు తెరిచేసరికి ఐసీయూలో ఉన్నాను. నాకు అర్థమైపోయింది. నౌ ఐ యామ్ ఎ క్యాన్సర్ పేషెంట్ అని. కళ్ళు తెరిసిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు గుర్తు చేసినటువంటి విషయాన్ని చెప్పాను. ఆయన గాయాలే మన గాయానికి సమాధానం అని. కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చి, ఇక తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే కీమోసు, రేడియేషన్సు ఇవన్నీ గురించి చెప్పిన తర్వాత అప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. కొంచెం భయం గూడా యేసింది. అంటే అసలు ఇంత లాంగ్ జర్నీని నేను అండర్‌టేక్ చేయగలనా? ఇంత పెయిన్‌ని నేను తట్టుకోగలనా? ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ గురించి చెప్పినప్పుడు ఒక్కసారి గుండె కొంచెం అంటే చాలా పెయిన్‌కి గురైందనమాట. డాక్టర్ మెర్సీ సారా అని నాకు అంటే నాకు సొంత చెల్లిలాగా స్పిరిచ్యువల్‌గా ఆమె కాల్ జేసి
ఆ విషయాలన్నీ చెప్పి ఒక డాక్టర్‌గా నేను ఇవన్నీ నీకు చెప్పగలిగాను గానీ, ఒక అక్కగా ఇది అంతా నువ్వు భరించడం నేను తట్టుకోలేనక్క అని జెప్పేసి షీ క్రైడ్. అండ్ హ్మ్. I also really cried. And I felt, it is a very tough journey for me. అయితే నాకు అలాంటి టైంలో గూడా నాకు రెస్క్యూకొచ్చింది. మరలా ఇంకొకసారి చెప్తున్నాను దేవుని వాక్యం. నేను చాలా సార్లు నా జీవితంలో దేవునితో ఏమన్నానంటే, "ప్రభా! నాకు లైఫ్‌లో ఏమి లేకపోయినా పర్లేదు. నీ వాక్యం ఉంటే నేను బ్రతుకుతాను" అని చెప్పేదాన్ని. దేవుడు నాకు మరలా అది గుర్తు చేశారు. "నా వాక్యం నీతో ఉంటది కాబట్టి దాన్ని బట్టి నువ్వు బ్రతుకు" అని జెప్పేసన్నారు. అంతేగాదు నేను ఆహ్, క్యాన్సర్ కంటే ముందుగా స్టూడెంట్ డేస్ నుంచి గూడా ఈయూ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నప్పుడు డాక్ట్రిన్స్ నాకిష్టమైనటువంటి ఇది, నాకున్నటువంటి ఆ థియలాజికల్ ఇదిని బట్టి డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, సిన్, సాల్వేషన్ ఇవన్నీ చాలా టిప్స్ మీద ఉండేయి. చాలా బాగా టీచ్ చేసేదాన్ని. కొన్ని వందల సార్లు దేవుడు మంచి దేవుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు ఇవన్నీ గూడా నేను టీచ్ చేశాను. అప్పుడు నేను అవి నాకే టీచ్ చేసుకోవటం మొదలుపెట్టాను. దేవుడు సర్వజ్ఞాని. మొట్టమొదట క్యాన్సర్ సెల్ నా బాడీలో ఫార్మ్ అయినప్పుడు ఆయన చూసారు. కానీ ఆపలేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడైనా ఆయన నన్ను స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరచగలడు. మూడోది దేవుడు సార్వభౌముడు. సో, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మీ. ఇట్ ఈజ్ అబౌట్ హిమ్. నేను చాలా సార్లు అనుకునేదాన్ని. జీవితం అనేది మన గురించి కాదు. మనమేం జేయాలనుకుంటున్నాము అది గాదు ఇంపార్టెంటు. లైఫ్ ఈజ్ అబౌట్ హిమ్. జీవితం అనేది ఇట్ ఈజ్ అబౌట్ లార్డ్, అబౌట్ హిస్ పర్పసెస్ అనేది నాకు బాగా అర్థమైంది. సో, ఆ 2 విషయాలు దేవా! నీ యొక్క వ్యక్తిత్వాన్ని గాని, నీ క్యారెక్టర్‌ని గాని అర్థం చేసుకున్నటువంటి నేను 2000 1లో నేను టాల్బోట్ స్కూల్ ఆఫ్ థియాలజీ నుంచి థియాలజీలో హైయెస్ట్ ఆనర్స్‌తో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. దాన్ని సుమ్మా కమ్ లాడే అంటారు. ఐ వాస్ లిస్టెడ్ ఇన్ హూ ఈస్ హూ అమాంగ్ అమెరికన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆల్సో ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీక్ అండ్ హీబ్రూ అండ్ బైబిల్ ఎక్స్‌పోజిషన్. అక్కడ థియరీ అయిపోయింది. ప్రాక్టికల్ నాకు 2007లో దేవుడు కండక్ట్ చేశారని అనిపించిందన్నమాట. వాటెవర్ థియాలజీ ఐ స్టడీడ్, వాటెవర్ ఐ హావ్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ ఇయర్స్, గాడ్ హాస్ గివెన్ మీ ఎ ఛాన్స్ టు లివ్ ఔట్ దట్. సో, ఈ జర్నీ అంతట్లో గూడా అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జర్నీ. ఎందుకు అంటే 16 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ గూడా ఇంత అడ్వాన్స్‌డ్‌గా లేదు. ప్రొసీజర్ గూడా చాలా పెయిన్‌ఫుల్‌గానే ఉంది. అంటే కీమోస్ మొదలైన తర్వాత ఐ స్టార్టెడ్ లూజింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఒకే ఒక్క రోజు తల మీద ఉన్న వెంట్రుకలన్నీ పడిపోయినియి. ఒక్క వెంట్రుక లేదు. ఒక్కసారి గుండె జల్లుమనిపించింది. కానీ ఆహ్, దేవా! నా తల వెంట్రుకలన్నీ లెక్కించానని నీ వాక్యంలో ఉంది గాబట్టి, మీకు ఈ ఈ లెక్కంతా మీకు తెలుసు. ఐ థాంక్ యూ లార్డ్ అని చెప్పాను. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ లూజింగ్ మై ఐ లాషెస్, ఐబ్రోస్, ఆకలి పోయింది, నిద్ర పోయింది. అంతకుముందంతా అకాడమీ చదవటము, తర్వాత అమాంగ్ ఇంటలెక్చువల్స్ అండ్ డిస్కషన్స్ అండ్ ఇది లైఫు. సో, ఈ 1 ఇయర్ అంతా లైఫ్ ఎలా అయిపోయిందంటే, ఐ వాస్ కన్‌ఫైన్డ్ టు వన్ రూమ్. ఐ వాస్ విత్ టెర్మినల్లీ ఇల్ అండ్ వెరీ ఇల్ పేషెంట్స్ అన్నమాట. హాస్పిటల్ విజిట్స్‌లో గూడా కొంతమందిని చూసినప్పుడు అంటే ఆహ్, అసలు అంటే చాలా భయం అనిపిచ్చేది. ఒక్కొక్కసారి బాధ చాలా ఎక్కువ అనిపిచ్చేదన్నమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఫిజికల్ పెయిన్‌తో పాటు ఎమోషనల్ పెయిన్ కూడా చాలా ఎక్కువుంటది. హ్మ్. తర్వాత అంటే సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా చాలా డీల్ జేయాల్సుంటది. బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే నాకెందుకొచ్చింది? దేవుడిది నాకెందుకిచ్చాడు? మరి ముఖ్యంగా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని సేవలో ఉన్నారు గదా! దేవుడు మనల్ని హ్మ్. కాపాడరా? మన బాడీస్ దేవుని టెంపుల్ గదా! దేవుడు వీటిని కాపాడరా? ఇలాంటి ప్రశ్నలన్నిటిని గూడా డెఫినెట్‌లీ యూ హావ్ టు ఎన్‌కౌంటర్ అండ్ యూ హావ్ టు ఆన్సర్ యువర్‌సెల్ఫ్. ఆహ్, నాకు అర్థమైంది ఇదే. వి ఆర్ ఇన్ ఏ ఫాలెన్ వరల్డ్. ఫాలెన్ వరల్డ్‌లో పాపం ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాలు డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని మన బాడీ మీద గూడా చూపిస్తా ఉన్నాయి. కాబట్టి ఎందుకొచ్చింది అని నేను ప్రశ్నించను. ఎందుకంటే అసలది ఆప్షన్ గాదు. ఎందుకు రాగూడదు? ఎందుకైనా రావచ్చు. వి ఆర్ ఇన్ ఎ సిన్‌ఫుల్ వరల్డ్ అండ్ వి ఆర్ ఇన్ ఎ సఫరింగ్ వరల్డ్. నాకు చాలా యంగ్ ఏజ్‌లోనే సఫరింగ్ గురించినటువంటి అండర్‌స్టాండింగ్ దేవుడు ఇవ్వటం మాత్రమే కాకుండా ఐ హావ్ మై ఓన్ థియాలజీ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే సఫరింగ్ గురించి గాని, డెత్ గురించి గాని, లైఫ్ గురించి గాని నేననుకున్నాను వి ఆర్ ఇన్ ఎ సఫరింగ్ వరల్డ్. అంటే సఫరింగ్ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నాం గాబట్టి, సఫరింగ్ వరల్డ్‌కి మనం సేవ జేయాలి అంటే టు సమ్ అమౌంట్ మనం గూడా సఫరింగ్‌లో గుండా వెళ్ళాల్సిందే. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ అన్నటువంటి అండర్‌స్టాండింగ్ వచ్చిందనమాట. యాహ్! కాబట్టి ఈ ప్రాసెస్‌లో గుండా వెళ్ళటానికి మునుపు దేవుని వాక్యం మాత్రమే కాకుండా, మంచి దేవుడు ఆయన ఏది అలౌ చేసినా గూడా మన లైఫ్‌లో ఆయనే రైటు. కాబట్టి గాడ్ ఈజ్ సావరెన్ ఇన్ ఎవ్రీథింగ్.
దట్ హీ అలౌస్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ అన్నటువంటి అండర్‌స్టాండింగ్ నాకు హెల్ప్ చేయటం మాత్రమే కాకుండా, ఈ జర్నీని దేవుని మీద ఆధారపడి, ఆయన వాక్యాన్ని నేను ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, ఆ వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, నేను చాలా సార్లు చెప్పాను కదా దేవునితో ఆ మాట. ఈ జర్నీని ఒక హ్యూమిలిటీతో, డిగ్నిటీతో, కరేజ్‌తో, ఫార్టిట్యూడ్‌తో నేను అండర్‌టేక్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. మై ఫ్యామిలీ వాస్ విత్ మీ. అంటే ఈ ప్రాసెస్‌లో సుధాకర్ అన్న బాగా ఎఫెక్ట్ అయ్యారు. నాకు సర్జరీ అయిన తర్వాత ఆయన ఈ కీమోస్ వీటన్నిటి గురించి చెప్పినప్పుడు అసలు ఇంత తట్టుకోగలనో లేదో అనుకున్నారేమో. 3 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారు. నేను చెప్తూ ఉన్నానండి, గాడ్ హాస్ అలౌడ్ ఇట్ ఇన్ మై లైఫ్. మేబీ హి వాంట్స్ మీ టు గో త్రూ దిస్ ఫుల్ కోర్స్ అని నేను చెప్తా ఉన్నాను గానీ, బట్ ఫ్రమ్ హిస్ సైడ్ తను ఒక 3 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఇంక నాకేమి ఇదవ్వలేదు. ఐ థింక్ వీ హావ్ టు అడిగారు డాక్టర్స్‌ని. ఈస్ దేర్ ఎ వే టు ఫైండ్ ఔట్? అంటే కీమోస్‌లోకెళ్ళకుండా క్యాన్సర్ బాడీలో లేదు అని మనం తెలుసుకోవటానికి ఏమైనా ఉంటదంటే, అట్లాంటిది ఏమీ ఉండదని చెప్పారు డాక్టర్స్. సో, వి స్టార్టెడ్ ద జర్నీ. ఇక ఇట్ వాజంట్ ఈజీ. దేర్ వర్ సో మెనీ టైమ్స్ ఐ ఫెల్ట్ ఐ కెనాట్, ఇంకొక స్టెప్ కూడా నేను ముందుకు వేయలేనేమో అని అనుకున్నాను. కానీ దేవుడు నడిపించారు. దాన్ని మళ్ళా నెక్స్ట్ క్వెషన్‌లో చెప్తాను వదిన. షూర్. డాక్టర్ థ్యాంక్ గారికి యూ. ఇద్దాం. నేను మిమ్మల్ని ఐఎమ్ టెంప్టెడ్ టు ఆస్క్ సో మెనీ క్వెషన్స్. మేబీ అందరూ క్యూరియస్‌గా ఉండొచ్చు. ఎప్పుడు మీకు దేవుడి పైన కోపం రాలేదా ఆ టైంలో అని అడగాలనిపించింది. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మాట్లాడదాం. యూ. బట్ వి వాంట్ టు ఆనర్ డాక్టర్ చిన్నబాబు గారు. ఇ హౌ మచ్ టైమ్ డు యూ హ్యావ్ ఎట్ హ్యాండ్? ఎందుకంటే యూ హ్యావ్ told us that you have limited time in your hands. So, would you mind giving us another 5 more minutes or 10 more minutes? Is that okay? Great. Thank you so much. So he's on a tight schedule. He has to attend another appointment. But thank you very much. అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఆ తర్వాత మిమ్మల్ని అడగడానికి కూడా టెంప్టేషన్ ఉంది. అదేంటంటే, హౌ డు యూ సీ సఫరింగ్? ఇంతమంది సఫర్ అవ్వడం, లేతే ఇలాంటి వాళ్ళని మీరు ట్రీట్ చేసేటప్పుడు డిడ్ యూ డెవలప్ ఎనీ అండర్స్టాండింగ్ ఆఫ్ సఫరింగ్ ఆర్ పెయిన్ అని అడగాలనిపిస్తూ ఉంది. బిఫోర్ దట్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ట్రీట్మెంట్ విషయంలో ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి ఫైండ్స్ అవుట్ దట్ దే హ్యావ్ క్యాన్సర్ ఆర్ దేర్ లవ్డ్ వన్స్, ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఒకవేళ క్యాన్సర్ కానీ క్యాన్సర్ యొక్క ఛాయ ఉంది అనేటువంటి ఆలోచన వస్తే కనుక, అక్కడి నుంచి ఆ జర్నీ ఎట్లా ఉండొచ్చు? ఒక పర్సన్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? పానిక్ అయిపోయి గందరగోళంగా ఉన్న టైంలో ఏమి చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా చాలామందికి తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాట్ వుడ్ యూ సే ఒకవేళ డయాగ్నోస్ అయితే? షూర్ అండి. అంటే డయాగ్నోసిస్ అనేటువంటిది అయిన తర్వాత స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అర్లీ డయాగ్నోసిస్ ఉంటే యూజువల్గా సాలిడ్ ట్యూమర్స్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు ఒక లేట్ స్టేజ్లో ఉంటే మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, ముగ్గురు అవసరం కూడా పడుతుంది. సో సీక్వెన్సింగ్ ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏ ట్రీట్మెంట్ ముందు ఇవ్వాలి అనేటువంటిది సైట్ ఆఫ్ డిసీజు, తర్వాత స్టేజ్ ఆఫ్ డిసీజ్, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ద యూజువలీ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, అర్లీ డయాగ్నోసిస్లో సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇందాక మన సిస్టర్ శాంత గారు చెప్పారు కదా. సో లాస్ట్ డెకేడ్లో లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ టేకన్ ప్లేస్. సో కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్జికల్ ఇంటర్వ్యూ ఇది వరకు పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళం. పెద్ద సర్జన్ అంటే పెద్ద సర్జరీ చేయాలి, ఎక్కువ కోత ఉంటే ఎక్కువ పెద్ద ఆపరేషన్ చేసినట్టు అట్లా ఉండేది రోజులు. సో ఇప్పుడు నౌ సైజ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది వచ్చింది. అంటే తక్కువ కోతతోనే మరి మనం బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతున్నాం పేషెంట్కి ఇప్పుడు. సో అంటే క్యాన్సర్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ రోడ్ ఫర్ యూ. ఇఫ్ యూ హావ్ డయాగ్నోస్ విత్ క్యాన్సర్, దెర్ ఇస్ హోప్. దేవుడు స్వస్థపరచగలడు పక్కన పెడితే, అది ఎలాగని చేయగలడు. ఏ స్టేజ్లో ఉన్నా కూడా, నేను అదే అంటే 4వ స్టేజ్లో ఉన్నా కూడా కొంతమంది మెడికల్గా క్యూరబుల్ కాదనుకున్నా కూడా స్టిల్ సే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ విల్, ఇన్ సావరిన్ ప్లాన్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచగలడు. సో దట్ హోప్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ కంటిన్యూ టు హోల్డ్ ఆన్ టు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రీట్మెంట్, మీరు అడిగినట్టుగా చూస్తే, సో తక్కువ కోతతో, తక్కువ నొప్పితో కూడా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఒక లంగ్ సర్జరీ చేయాలంటే ఇది వరకు చెస్ట్ అంతా ఓపెన్ చేసి మొత్తం విడదీసి ఇక లంగ్ ట్యూబర్ తీయాలి. ఇప్పుడు 4 చిన్న రంధ్రాల ద్వారా లోపలికి ఎక్విప్మెంట్ పంపించి మరి ఆపరేషన్ చేయగలుగుతున్నాం. అట్లానే ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ కానివ్వండి, ఫుడ్ పైప్ కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ కోతతోనే మరి బెస్ట్ అవుట్కమ్స్ తో సర్జరీ చేయగలుగుతున్నాం.
అలాగే రేడియోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇదివరకు కోబాల్ట్ రేడియోథెరపీ అని ఉండేది. దాని నుంచి ఇప్పుడు మనం ఐఎంఆర్టీ లీనియర్ యాక్సలేటర్స్ అనే ఒక యంత్రాల ద్వారా టార్గెటెడ్ రేడియోథెరపీ ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే మరి ఇటీవల ఇప్పుడు మీరు వినే ఉంటారు ఎంఆర్ఐ లినాక్ అని. ఎంఆర్ఐ ప్రతిరోజు చేస్తూనే ఏ ట్యూమర్ యొక్క లొకేషన్ చూసుకుని రియల్ టైంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గైడ్ చేసుకుంటూ రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే కీమోథెరపీలో కూడా కొత్త కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. మరి ఒక 10 ఏళ్ల క్రితం లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 అంటే 3 to 6 months అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొత్త మందులు ఎట్లా అంటే సింపుల్ ఓరల్ టాబ్లెట్స్, టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా మరి లాంగ్ లైఫ్ ఇవ్వడానికి వీలవుతుంది. నాకు కొంతమంది పేషెంట్స్ 7-8 years ఇన్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ కూడా ఉన్నారు. అంటే ఇది అందరికీ వర్తించదు. వాళ్ళలో స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉండి అది టార్గెటబుల్ మ్యూటేషన్ ఉండి దానికి తగిన మందు అందుబాటులో ఉన్నదైతే ఖచ్చితంగా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అంటే అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ కేర్ లో చాలా వరకు జరిగాయి. సో తక్కువ కోతతోనే సర్జరీ చేయడం వీలవుతుంది. అలాగే మరి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ ది పేషెంట్ కేర్ అనేది డయాగ్నోసిస్ నుంచి కూడా చాలా సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ సఫరింగ్ లేకుండా ఏమీ లేకుండా జరిగిపోతుంది అయితే నేను చెప్పను. దెర్ విల్ బి సమ్ సఫరింగ్. సి టు లివ్ ఈజ్ విత్ రిస్క్. అలాంటిది విత్ క్యాన్సర్ డయాగ్నోసిస్ డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ పెయిన్, దెర్ విల్ బి సమ్ సఫరింగ్. బట్ కంపేర్ టు వాట్ ఇట్ వాస్ బిఫోర్ చాలా వరకు ఇప్పుడు తగ్గింది. ఐ వుడ్ సే అబౌట్ 80% ఇంప్రూవ్మెంట్ అయిందంటాను. అరౌండ్ 20% స్టిల్ దేర్. వావ్! దట్ ఈస్ సిగ్నిఫికెంట్. యాహ్! ఇప్పుడు మనం చేస్తున్నదేంటంటే క్యాన్సర్‌ని అంతమైపోతుంది లేదా అసలు లేదు అనేది ఎక్స్‌ట్రీము కాదు. ఇంకొక వైపు వచ్చింది కాబట్టి ఇక ఇంకేం చేయలేమనేది కాదు. బ్యాలెన్స్డ్‌గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుని దయ వల్ల చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయని చెప్తా ఉన్నారు. ఫర్ విచ్ వి ఆర్ గ్రేట్‌ఫుల్ అండ్ వీ కెన్ యూజ్ మెడికల్ ఇంటర్వెన్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విప్లవం ద్వారా ఇంకా చాలా పెనుమార్పులు ఎస్పెషల్లీ హెల్త్ సెక్టార్‌లో వస్తాయని వింటా ఉన్నాం. We should pray that God would give wisdom to people to actually invest and do lot of research in that area. And we thank God for people like Chinnababu garu who invest their life into these things. I don't think మీరు అప్పుడెప్పుడో చదువుకుని ఇప్పుడు చదవకుండా ఉంటున్నారని నేను అనుకోను. సో ప్రాబబ్లీ యూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ దెన్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ హూ కమ్ టు యూ each day to update yourself. So we thank you for that. Before you go, maybe ఇది నా చివరి ప్రశ్న మీకు, తర్వాత నేను I'll take some questions with Akka. Can you say a little bit about your Grace Cancer Foundation? Grace Cancer Foundation ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా? So that our viewers will be benefited. తప్పకుండా తిరుపతి గారు. సో గ్రేస్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్. సో ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఫౌండెడ్ ఇన్ ది ఇయర్ 2013. దిస్ ఇస్ ద 10th year దట్ వీఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే హౌ కెన్ వి అలివియేట్ ద క్యాన్సర్ బర్డన్ ఇన్ ద సొసైటీ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ యాజ్ అ కాలింగ్ టు టేక్ అక్రాస్ ది కామన్ లవ్ టు ద కామన్ గ్రేసెస్ ఆఫ్ గాడ్ వి వాంట్ టు టేక్ అక్రాస్ టు ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీ అనమాట. సో సమాజంలో క్యాన్సర్ తగ్గించడానికి మనం ఏ విధంగా చేయగలమనే ఉద్దేశంతో ప్రారంభించాం. సో వి వర్క్ ఆన్ 4 pillars. One is education for raising awareness. Number 2 is early detection. How we do that is through the mobile cancer screening campaigns that we do. And number 3 is providing treatment as well. And the 4th one is research. సో ఈ 4 pillars మీద వర్క్ చేస్తూ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ ని తగ్గించడానికి మేము కృషి చేస్తున్నాం. సో అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ గురించి సంబంధించిన ఎడ్యుకేషన్ కోసం నాట్ ఓన్లీ వి కండక్ట్ వెబినార్స్ కానివ్వండి, ఇన్ పర్సన్ టాక్స్ మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కోసం ఇక క్యాన్సర్ అవేర్నెస్ రన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. సో లాస్ట్ ఇది 6th edition ఈ సంవత్సరం కూడా ఉంది. October 8th ఇట్స్ గోయింగ్ టు బి హెల్డ్ అక్రాస్ ఆల్మోస్ట్ 120 countries లోకి ఇప్పుడు మరి బై గాడ్స్ గ్రేస్ వి కుడ్ టేక్ ఇట్ అక్రాస్ అనమాట. సో వేర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇస్ అవేర్నెస్ డ్రైవ్. అంటే దీని ద్వారా వాళ్ళ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా సింపుల్ మీన్స్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ అనేటువంటిది మెసేజ్ ఇస్తున్నాం. సో ఈసారి కూడా October 8th హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ people who want to go to attend your church service, we can still run and then go back and attend your service అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ మేము చేసేది ఏంటంటే అర్లీ డిటెక్షన్. మొబైల్ స్క్రీనింగ్ క్యాంపెయిన్స్ ద్వారా
మరి ఊరికి గ్రామాలకు వెళ్ళి అక్కడ అర్లీ డిటెక్షన్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా బస్సులోనే ఉంటాయి. మ్యామోగ్రఫీ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, ప్యాప్స్మేర్ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కూడా ఏ స్మాల్ హాస్పిటల్ యాక్చువల్లీ గోస్ టు ద విలేజెస్ అనమాట. సో వేర్ దెర్ ఇస్ ఎ రోడ్ అవర్ బస్ కెన్ గో. సో ఇది అంటే రీచింగ్ ద అన్రీచ్డ్ అట్ ద డోర్ స్టెప్ అనేటువంటిది ఒక ధ్యేయంతో వెళ్తున్నాము. సో ఇఫ్ ఎనీ ఆఫ్ అవర్ బ్రదర్స్ ఆర్ పాస్టర్స్ కానివ్వండి, లేకుంటే యూనో వీ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ అనుకున్నప్పుడు మా టీమ్ సంప్రదించవచ్చు. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ gracecancerfoundation.org అనేటువంటి వెబ్సైట్ లో డీటెయిల్స్ ఉన్నాయి. సో వీ విల్ బి ఏబుల్ టు come to you and organize this screening camp so that it is beneficial for all our members. ఇటు క్యాన్సరే కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా స్క్రీన్ చేస్తాం. సో దీని ద్వారా డెఫినెట్లీ వీ కెన్ డిటెక్ట్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ బిగినింగ్ ఆఫ్ దిస్ డిసీజ్ వీ కెన్ డిటెక్ట్ ఇట్ వెరీ ఎర్లీ. సో రాకుండా ప్రివెన్షన్ తీసుకోవడం మంచిది, ఒకవేళ వస్తే త్వరగా కనుక్కోవడం మంచిది, నిజంగానే వచ్చిందంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది. సో అట్లా దట్స్ హౌ వి ఆర్ వర్కింగ్ ఆన్ ప్రివెన్షన్ టు అర్లీ డిటెక్షన్ టు ట్రీట్మెంట్ and to the research. So, I'm more than happy to collaborate and partner. And if you have any requirements, please reach out to us. Excellent. Wow. Thank you for offering that. And I hope even through the RTF platform, we pray that if we see the need in some of the places we go, we definitely would like to promote what Grace Foundation is doing, and we will refer to people. అండ్ ఇఫ్ సంబడి వాంట్స్ టు, అంటే ఎవరైనా మిమ్మల్ని అంటే ఈ ఇష్యూ తోటి స్ట్రగుల్ అవుతూ ఎవరైనా మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కనుక యు ఆర్ అవైలబుల్ ఎట్ యశోద హాస్పిటల్ కదా, యశోద హైటెక్ సిటీలో డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారు. జస్ట్ సెయింగ్ మేబీ ఇఫ్ టైమ్ పర్మిట్స్ డాక్టర్ గారు మైట్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ అస్ ఇన్ ఫ్యూ మినిట్స్, బట్ ఇఫ్ నాట్, వీ రియలీ థ్యాంక్ యూ ఫర్ your time. I think it was one of the most enlightening sessions for us, ఎందుకంటే ఈ ఏరియాస్లో అసలు ఆలోచించాం కాబట్టి ఈవెన్ ఫర్ మీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎన్లైటనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ డాక్టర్ గారు. యా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు జాయిన్ బ్యాక్ ఇఫ్ యూ ఆర్ అరౌండ్. మీరు ఏమైనా ప్రెజెంటేషన్ చూపించాలని అనుకుంటే కనుక వీ డూ వాంట్ టు సీ ఇట్. We don't want to miss it, but at the same time we don't want to kill your time and your next appointment. So yeah, thank you so much, Dr. Garu. We'll be in touch. Yes. Wow. Akka, if I may speak to you, మీకు ఎప్పుడు అంటే నాకే ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా అనుమతించాలి అని దేవుడి పైన కోపం రాలేదా? నాకే ఎందుకు ఇలా జరిగింది అనేది మాత్రం నేను అనలేదు. ఎందుకంటే క్యాన్సర్కి రావటానికంటే ముందే గాడ్ రియల్లీ మేడ్ మీ సో సెన్సిటివ్ టు ద పెయిన్ అండ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్. అంతకంటే ముందు కొన్ని సంవత్సరాలుగా నేను ఫాస్టింగ్ ప్రేయర్లో చాలా రెగ్యులర్గా చాలా మంది కోసం ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. సో అంటే అంతమంది కోసం ప్రార్థన చేసి ఐ డు నాట్ నో, బట్ ఫైనల్లీ వెన్ సమ్ కెలామిటీ స్ట్రక్ మీ, ఐ డిడ్ నాట్ ఆస్క్ ద లార్డ్ వై మీ అనేది ప్రశ్న వేయలేదు. భయం కలిగింది, బాధ కలిగింది, కానీ దేవుని మీద కోపం అయితే రాలేదు. వావ్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తే ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేయగలరు అక్క? యు బీన్ సేయింగ్ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఒకవైపు థియలాజికల్ అండర్స్టాండింగ్ అయితే, ఇంకోవైపు మీరు ఫ్యామిలీ నాకు హెల్ప్ చేసింది లేదా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది అని అన్నారు. కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? యా డెఫినెట్లీ. ఫ్యామిలీ అనే దాన్ని ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలి. సో మొట్టమొదటిది మై థియలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హిస్ డీలింగ్స్ ఒకటైతే, రెండోది నా ఇమ్మీడియట్ బయోలాజికల్ ఫ్యామిలీ, మూడోది నాకున్నటువంటి స్పిరిచువల్ ఫ్యామిలీ, ఏ బిగ్ సర్కిల్. సో అంటే నన్ను ఎంకరేజ్ చేయటానికి కానీ, ప్రొటెక్ట్ చేయటానికి కానీ, నేను ఇంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవటానికి కానీ కారణం మరి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి సపోర్ట్ నేను మర్చిపోలేంది. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 9 చిల్డ్రన్. నాకు సిస్టర్స్ ఒక 5గురు, బ్రదర్స్ 3 ఉన్నారు. వీఆర్ వెరీ క్లోజ్ నిట్ అండ్ వెరీ లవింగ్ ఫ్యామిలీ. అలాగే మరి సుధాకర్ అన్న సైడ్ నుంచి కూడా 9 మెంబర్స్ వాళ్ళు కూడా. సో నేను క్యాన్సర్తో ఇదైనప్పుడు ఫ్యామిలీస్ 2 వైపుల నుంచి కూడా చాలా ఆశ్చర్యమైంది అందరికీ. ఎందుకంటే అందరి గురించి కేర్ తీసుకునేదాన్ని.
ఫైనల్‌గా నాకు వచ్చేసరికి నేను ఎలా తెలుసుకోలేకపోయాను. ఎందుకు ఇలా అయిందని చెప్పేసి ఫ్యామిలీస్ ముందు ఇనీషియల్‌గా వాళ్ళు చాలా బాధపడ్డారు గానీ, బట్ దే కైండ్ ఆఫ్ రియల్లీ స్టూడ్ విత్ మీ అండ్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ హెల్పింగ్ మీ ఇన్ ప్రాక్టికల్ వేస్. మా సెకండ్ బ్రదర్ అయితే నన్నసలు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఉంచుకున్నారు. ట్రీట్‌మెంట్ అంతా అయిపోయే వరకు నువ్వు ఇక్కడే ఉంటే మంచిదని జెప్పేసి. ఫర్ ఎవ్రీ కీమో మై సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్ దే వర్ ర్యాలీయింగ్ అరౌండ్ మీ. అది ఫ్యామిలీ సైడ్ నుంచయితే. అంటే అప్పటికి మా పేరెంట్స్ గూడా ఉన్నారు. ఇంకా ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. ఇన్ ద లార్జర్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అంటే ప్రార్థనా సహకారం గాని, తర్వాత విజిట్ చేయటం గాని, నేను క్యాన్సర్‌తో డయాగ్నైజ్ అయినప్పుడు కొంతమంది ఏం అడ్వైస్ ఇచ్చారంటే, అందరికీ చెప్పొద్దు. వేరే విధంగా అనుకుంటారంటే, చెప్పకుండా ఎలా ఉంటాము, తప్పకుండా చెప్తామన్నాము. ఒకవేళ చెప్పినా క్యాన్సర్ అని చెప్పకండి, ఇంకేదైనా అని చెప్పండంటే, క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ అనే చెప్పాలి, వేరేదని చెప్పకూడదు. పైగా నేనేమి ఆర్ఫన్ గాదు. ఐ హావ్ ఎ లార్జర్ ఫ్యామిలీ. అండ్ మై నాట్ ఓన్లీ బయోలాజికల్ ఫ్యామిలీ, మై స్పిరిచువల్ ఫ్యామిలీ ఆల్సో దే షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి. తెలుసుకునే హక్కు వాళ్ళకుంది. కాబట్టి నేను తప్పకుండా చెప్తాను అని చెప్పాననమాట. సో, వావ్! సుధాకర్ అన్న స్టార్టెడ్ మొట్టమొదట క్యాన్సర్ ఇదయ్యి చెప్పగానే వి సెంట్ ఎ స్మాల్ ప్రేయర్ నోట్ టు పీపుల్ అన్నమాట. ఎంతగా పీపుల్ రెస్పాండ్ అయ్యారంటే ఐ రియల్లీ వాంట్ టు టెల్ యూ. అంటే పీపుల్ వచ్చి విజిట్ చేయటం గాని, వాళ్ళు ప్రేయర్ చేయటం గాని, కొంతమంది నాకు ట్రీట్మెంట్ కోసం గిఫ్ట్స్ పంపించడం గాని, అవన్నీ నాకు నేనెలా అయినా బ్రతకాలి. దీన్ని ఫైట్ చేయాలి. దే వాంట్ మీ టు లివ్. అందుకే గదా! వాళ్ళింత స్ట్రెయిన్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను దీన్ని ఫైట్ చేసి నేను మరలా నార్మల్ అయ్యి ఐ షుడ్ సర్వ్ దెమ్ అన్నటువంటి ఒక కొత్త కోరికని నాకిస్తా ఉండేది. మేము వావ్! అంతకుముందు ఆర్‌జేఎంలో వర్క్ చేసాము. ఆ టైంలో మేము ఆర్‌జేడీఎం నుంచి రిజైన్ చేసి వచ్చాము హైదరాబాద్. ఒక మెడికల్ ఇన్స్యూరెన్స్ గూడా లేదు యాక్చువల్లీ. ఒకవేళ మేము ఆర్‌జేఎంలో ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ అమెరికా ట్రీట్మెంట్‌కి నన్ను పెట్టగలిగే వాళ్ళేమో గానీ, బతకాలన్నటువంటి కోరిక మాత్రం ఏమో పీపుల్ మధ్య ఉండటం వలన బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్సో మై ఫిజికల్ ఫ్యామిలీ హాస్ గివెన్ మీ ద సపోర్ట్ అండ్ ఆల్సో ద కరేజ్ అండ్ ద డిజైర్ టు ఫైట్ ద బ్యాటిల్. షమూయేల్ ఒక పెద్ద అంటే కేటలిస్ట్ అన్నమాట. వాడు చాలా చిన్నోడు కాబట్టి షమూయేల్ కోసం నేను ఈ బ్యాటిల్‌ని ఫైట్ చేయాలి. ఐ వాంట్ మై సన్ యాహ్! సో అట్ డిఫరెంట్ లెవెల్స్ గాడ్ ఎంకరేజ్డ్ మీ త్రూ మై ఫ్యామిలీ అన్నప్పుడు షమూయేల్ గురించి చెప్పాలి. అన్న గురించి చెప్పాలి. నా ఫిజికల్ ఫ్యామిలీ గురించి చెప్పాలి. అండ్ లార్జర్ ఫ్యామిలీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ముఖ్యంగా ఈజీఎఫ్ సర్కిల్. ఎందుకంటే అప్పుడు మేము కొత్తగా హైదరాబాద్‌కొచ్చున్నాం. ఇంకా చర్చ్‌లో కంప్లీట్‌గా మేము రూటెడ్ అవ్వలేదు. సో, అప్పటికి నాకున్న ఫ్యామిలీ ఎవరంటే అండ్ ఈజీఎఫ్ అన్నమాట. దే వావ్! రియల్లీ స్టూడ్ విత్ మీ. దే ప్రేయర్డ్ ఫర్ మీ అండ్ దే సపోర్టెడ్ మీ. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒకవేళ పేషెన్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఏం చెప్తారు? వాళ్ళు మీరన్నట్టుగా యాక్చువల్లీ చాలా సాడ్ స్టిగ్మా ఏంటంటే, ఈ ఇష్యూ ఉంది అని బయటికి తెలియడం కూడా సిగ్గుగా, హ్మ్. ఏదో తప్పుగా అవును. భావిస్తా ఉన్నారు. అరే! ఇష్యూ ఉందని తెలియడం, ఆ తర్వాత దాని కోసం తగిన హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు అనేది ఒక ఎత్తైతే, రెండోది ఐ థింక్ కొన్ని ఫ్యామిలీస్‌లో గూడా ఇలాంటి ఇష్యూ రాగానే ఏదో ఇంక వాళ్ళు యూజ్‌లెస్, వీళ్ళ వల్ల మాకు డబ్బులు వేస్ట్ అవుతాయి, లేతే వీళ్ళ వల్ల మాకు ఇక అనవసరం అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది కొన్ని సార్లు. ఆహ్, ఫ్యామిలీసు ఏం చేస్తే బావుంటదక్క? ఇలాంటి వాళ్ళు ఆహ్, ఇలా పేషెంట్స్ ఇంట్లో ఉన్నారు, లేదా ఇలాంటి దాంతోటి డయాగ్నోస్ అయ్యారు క్యాన్సర్‌తో అని తెలిసినప్పుడు హౌ కెన్ ఫ్యామిలీ స్టాండ్ ఫర్ ది పేషెంట్? యాక్చువల్‌గా క్యాన్సర్ అనగానే చాలామంది అంటే ఎందుకొచ్చిందో, దేవునికి ఇష్టం లేదా మనం అంటే, లేపోతే దేవుని ఫేవర్ మన మీద లేదా, అందుకే మనకిదొచ్చిందా అని జెప్పేసి చాలామంది స్ట్రగుల్ అవుతా ఉంటారు పర్సనల్‌గా. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ గూడా అదే స్ట్రగుల్‌లో గుండా వెళ్తారు. ఐ వాంట్ టు టెల్ యూ దేవుని ఫేవర్ మన మీద ఉంది గాబట్టే, గాడ్ హాస్ ట్రస్టెడ్ అస్ విత్ ది సఫరింగ్ గాబట్టి, గాడ్ అలౌడ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్ అని నేననుకుంటాను. వావ్! నా దృష్టిలో నా దృష్టిలో నేను చాలా ఎక్కువ గౌరవించే వ్యక్తులెవరంటే, జీవితంలో చాలా సఫరింగ్‌లో గుండా వెళ్ళినటువంటి వాళ్ళు. సఫరింగ్ ఇట్ గివ్స్ యూ పర్స్పెక్టివ్ ఫర్ లైఫ్. ప్లెజర్ ఏమో పర్స్పెక్టివ్‌ని లూజ్ చేసుకోవటానికి ఇదైతే, సఫరింగ్ అనేది అంటే దట్ ఈస్ వేర్ దేవుని సార్వభౌమాధికారంతో వి విల్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. సో, కాబట్టి ఎవరైనా క్యాన్సర్‌తో డయాగ్నైజ్ అయ్యారంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవుని ఫేవర్ మన మీద లేదు కాబట్టి మనకిదొచ్చింది అని అస్సలు అనుకోవద్దు. గాడ్ హాస్ ట్రస్టెడ్ యూ విత్ దిస్. నేను కొన్ని సార్లు దేవునితో అనేదాన్ని, మీరు నన్ను ఒక మెచ్యూర్ డాటర్‌లాగా మీరు ట్రీట్ చేసారులెండి. నాకిదొచ్చినా గూడా నేనెక్కడికెళ్ళనని మీకు తెలుసు గదా! ఇంకెక్కడికెళ్తాను అబ్బా! మీరు తప్ప.
ఐ కైండ్ ఆఫ్ యూజ్డ్ టు కన్వర్స్ విత్ గాడ్ లైక్ దిస్ అన్నమాట. తర్వాత ఫ్యామిలీస్ ఇక ఇట్లా వచ్చింది కాబట్టి వీళ్ళు యూజ్‌లెస్ అని అనుకుంటారని నేనైతే అనుకోలేదు జానీ అంటున్నాను, తిమోతి. జానీ గారు అంటే కూడా నా పక్కనే యూజువల్‌గా ఉన్నారులెండి. ఇన్ మెనీ కేసెస్ ఐ హావ్ సీన్ ఫ్యామిలీస్ టేకింగ్ రియల్ గుడ్ కేర్. అండ్ అంటే ఆహ్, ఒకవేళ అలా ఎవరన్నా అనుకుంటున్నారంటే మేబీ దే ఆర్ నాట్ రియల్ క్రిస్టియన్స్. యాహ్! ఎందుకంటే వెన్ యూ గో త్రూ సఫరింగ్, దట్ ఈస్ వేర్ యూ రియల్లీ నీడ్ సపోర్ట్, స్ట్రెంగ్త్, ఎంకరేజ్‌మెంట్. కాబట్టి సఫరింగ్‌లో గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు ఫెలోషిప్‌లో గాని, తర్వాత మన చర్చ్ కమ్యూనిటీలో గాని, స్మాల్ గ్రూప్‌లో గాని, మనం వాళ్ళని సపోర్ట్ చేయవలసినటువంటి, వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసినటువంటి ఆహ్, టైం అసలది. ఎందుకంటే మనకి మన లైఫ్ ఎలా ఉంటదో మనకు కూడా తెలీదు. నేను క్యాన్సర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ 16 ఇయర్స్‌లో చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్‌తో నేను పర్సనల్‌గా మాట్లాడటం, విజిట్ చేయటం, ప్రేయర్ చేయటం, వాళ్ళని వాళ్ళ జర్నీలో వాళ్ళతో పాటు నడవటం. కొంతమందికి చాలా పెయిన్‌ఫుల్‌గా బై చెప్పాల్సొచ్చింది. బట్ స్టిల్ ఐ వాస్ విత్ దెమ్ ఇన్ దేర్ స్ట్రగుల్. కాబట్టి ఫ్యామిలీస్‌కి నేను చెప్పేదేంటంటే దేవుని ఫేవర్ వీళ్ళ మీద లేదు కాబట్టి ఇదొచ్చిందనుకోవటం అనేది అస్సలు సరైంది గాదు. రెండోదేంటంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్. మనము చివరి వరకు పోరాడాల్సిందే. నా స్టాన్స్ ఏంటంటే క్యాన్సర్ విషయంలో అంటే దిస్ ఈస్ వాట్ ఐ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఎనీ నాట్ ఓన్లీ క్యాన్సర్, అబౌట్ ఎనీ డిసీజ్. హోపింగ్ టు లివ్ బట్ రెడీ టు లీవ్. అంటే హ్మ్. నా సఫరింగ్‌లో నేను ఇదే స్టాన్స్ కలిగున్నాను. ఐ వాస్ హోపింగ్ టు లివ్ బికాస్ గాడ్ ఈస్ సావరెన్ ఒకసారి అండ్ గాడ్ తెలుగులో కెన్ హీల్ చెప్పండక్క, మీ. అది చాలా మందికి ఓకే. ఓకే. ఉపయోగకరంగా ఉంటది. ఆ! ఓకే. సరే. సరే. అంటే ఇది కొంచెం ఇలాబొరేట్ చేసి చెప్తాను. ఎందుకంటే చాలా సార్లు మనకి క్యాన్సర్ టెర్మినల్ స్టేజ్‌కొచ్చి ఆహ్, ఆల్మోస్ట్ ఇక లాస్ట్ స్టేజ్‌లోకొచ్చారు అని తెలిసినప్పుడు గూడా, మనం సాధారణంగా ఏం జేస్తూ ఉంటామంటే, దీనికి యాడ్ ఆన్‌గా చెప్తున్నాను. ఈ క్షణంలోనైనా దేవుడు స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరుస్తారు గదా! అని మనం కోరుకుంటాము, ప్రార్థన చేస్తాం. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. నా విషయంలో గూడా నేను అదే ప్రార్థన జేశాను. వేరే వాళ్ళ విషయంలో గూడా అదే ప్రార్థన జేశాను. కానీ ఒక ఎలిమెంట్ నేను మిస్ అవుతున్నది, ఏం ఫీల్ అవుతున్నానంటే, ఇంకా ఫ్యూ మినిట్స్‌లో వాళ్ళు ప్రభు దగ్గరికెళ్ళిపోతారనుకున్నప్పుడు గూడా, దేవా స్వస్థపరచండి, మీకు అసాధ్యమైంది ఏదీ లేదని మనం ప్రార్థనలు చేస్తాము. ఒక్క ఒక్క అండర్‌స్టాండింగ్ నాకున్నదేంటంటే, వి ఆర్ హోపింగ్ టు లివ్, బట్ అట్ ద సేమ్ టైమ్ వి షుడ్ రెడీ ద పేషెంట్ టు లీవ్ ఆల్సో. ఎందుకంటే నేను హాస్పిస్‌లో టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ కొంతమందితో మాట్లాడినప్పుడు నాకర్థమైపోయింది క్లియర్‌గా, ఇక వాళ్ళు కొద్ది రోజులు తప్ప ఇక ప్రభు దగ్గర ఉండరని. స్లోలీ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్ అబౌట్ దేర్ డిపార్చర్. పరలోకాన్ని గురించి, పరలోకంలో దేవుడు సిద్ధపరుస్తున్న స్థలాల గురించి, ఎలా ఉంటది, ఈ విషయాల గురించి. నేనేమంటానంటే మనం జీవితం అంతా బ్రతకటానికే నేర్పిస్తున్నాం గానీ, ఎలా వెళ్ళాలి అనేది గూడా మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది అని జెప్పేసేసి నేను భావిస్తా ఉన్నాను. వావ్! నేను నేను మరి ప్రిపేర్ చేసినటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ స్పర్శ బంజారా హిల్స్‌లో ఉందన్నమాట హాస్పిసు. అక్కడికి వెళ్తా ఉండేదాన్ని. చాలా చక్కగా ప్రిపేర్ చేశానామెని. ఇంకా ఆమె 2, 3 రోజుల్లో ప్రభు దగ్గరికి వెళ్తుంది అనుకున్నప్పుడు నేనేం చేశానో తెలుసా? బైబిల్ కాలేజ్‌లో విమెన్ ఇన్ మినిస్ట్రీలో నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని తీసుకొని వెళ్లి 2, 3 పాటలు పాడి వి సెలబ్రేటెడ్ లార్డ్స్ టేబుల్ విత్ హర్ అన్నమాట. హ్మ్. ఆమె చివర చెప్పిన మాటేంటో తెలుసా నాకు? "శాంత పరలోకంలో టేబుల్ దగ్గర కలుసుకుందాం అమ్మా" అంది. అబ్బా! సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ మై వే ఆఫ్ ప్రిపేరింగ్ పీపుల్ హూ ఆర్ terminally ill and who to some extent we know that they are going to be with the Lord soon. And it is not easy. And ministering to a terminally ill patient, talking to them about death is not easy. But at the same time, these are also the things that we really need to think through and also talk about అని అనుకుంటా ఉన్నాను. వావ్! వావ్! సో, జీవించాలి అన్న నిరీక్షణతోటి మనం ఉండాలి. అదే హ్మ్. సమయంలో ఒకవేళ ఆహ్, ప్రభు ప్రభు పిలిస్తే దగ్గరికి వెళ్ళాల్సొస్తే గనక వెళ్ళడానికి కూడా దానికి కూడా సిద్ధపడాలి. సిద్ధంగా ఉండాలి. సో, హోపింగ్ టు లివ్ బట్ ఆల్సో రెడీ టు రెడీ లీవ్. టు లీవ్. ఎల్ఈఏవిఈ. సో, బ్రతకడానికి నిరీక్షణ కలిగి ఉంటాం. అలాగే ఎళ్ళిపోవడానికి సిద్ధంగా కూడా ఉండాలి. తర్వాత బిలీవర్స్. పేషెంట్‌కి గూడా అర్థమవుతది. తిమోతి, నేను చాలా మందితో మాట్లాడేటప్పుడు అంటే యాస్ ద టైమ్ ఈస్ అప్రోచింగ్ దే విల్ అండర్‌స్టాండ్. అంటే దే ఆర్ గోయింగ్ టు బి విత్ ద లార్డ్ వెరీ సూన్ అని చెప్పేసి. ఓహ్! సో, అలాంటప్పుడు ఎగ్జిట్ అంటే సేఫ్‌గా
ఉండటం కోసం మనం చాలామందికి భయం ఏంటంటే డెత్ గురించి భయపడరు. దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ డెత్. మా నాన్నగారితో మాట్లాడినప్పుడు ఆయనేమన్నారంటే, "మరణాన్ని గురించి భయం లేదమ్మా నాకు. కానీ ఆ మరణ ద్వారం దగ్గరికెళ్ళటం, ఆ ప్రాసెస్ ఆఫ్ డెత్ గురించే నాకు భయంగా ఉందన్నారు." నాన్నగారు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాము. ప్రభువు తన హస్తాలు చాచి మీకోసం ఎదురు చూస్తా ఉంటారు కాబట్టి మీరు సేఫ్‌గా ఇది క్రాస్ చేస్తారు అని చెప్పేసి నేను చాలా నాన్నగారితో కూడా మాట్లాడి మినిస్టర్ చేయటం జరిగింది. బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ దట్ ఇన్ మై ఓన్ లైఫ్ కాబట్టి. వావ్! ప్రిపేరింగ్ పీపుల్ టు డై ఏ హోప్‌ఫుల్ అండ్ డిగ్నిఫైడ్ డెత్ అనేది ఐ థింక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడే ఎల్లకాలం ఉండడానికి దేవుడు మనం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ఏరియాలో కూడా ప్రిపేర్ చేయాలి. ఐ థింక్ క్యాన్సరో లేదా ఇలాంటి డిసీజ్ వచ్చిందంటేనే భయపడిపోయి దాని గురించి మాట్లాడొద్దు అని అనుకుంటా ఉన్నాం. ఇంకా మరణం కోసం జనాల్ని సిద్ధం చేయడం అన్నది చాలా రేర్‌గా వినిపిస్తున్న టీచింగ్ లాగా ఉంది. మేబీ ఈ ఏరియాని కొంచెం మనం ఆలోచన చేయాలి. అలాంటి వాళ్ళని బలపరచాలి. జనరల్ టీచింగ్‌లో భాగంగా బహుశా ఆ హోప్‌ని ఇన్‌స్టిల్ చేయాల్సిన అవసరం. ఆ హోప్‌ని జనాల్లో ఉంచవలసిన అవసరం ఉందని అనిపిస్తాంది. అక్క ఇంకొక పర్స్పెక్టివ్ నేను నుంచి ఇంకో క్వెషన్. యాహ్! ప్లీజ్. నేను గనక ఇఫ్ ఐ నో ఐఎమ్ గోయింగ్ టు బి విత్ ద లార్డ్ సూన్ నేనేం చేస్తానో తెలుసా? నా ఫ్యామిలీని క్లోజ్ సర్కిల్ మొత్తాన్ని పిలిచి ఐ వాంట్ టు సెలబ్రేట్ లార్డ్స్ టేబుల్ విత్ దెమ్. వావ్! బికాస్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియల్లీ లవ్ టు డూ. ఎందుకంటే నా క్యాన్సర్ జర్నీ అంతట్లో కూడా ప్రభువుతో సహవాసం, దేవుని వాక్యం, ప్రభు వల్ల ఆరాధన. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాస్ రియల్లీ స్ట్రెంథెన్డ్ మీ అండ్ గివెన్ మీ హోప్ అండ్ హెల్ప్డ్ మీ టు బౌన్స్ బ్యాక్ సూన్. వావ్! వావ్! నేను ఇందాక అడిగిన క్వెషన్ ఫ్లిప్ చేసి అడుగుతాను. అంటే ఆ! ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్‌గా ఉండాలి అనే దాని అవును. గురించి కొంచెం చూసాము. ఆహ్, అవును. ఒకవేళ పర్సన్ డయాగ్నోస్ అయ్యుంటే వాళ్ళు హ్మ్. హౌ హ్మ్. షుడ్ దే ప్రాసెస్ దిస్ అలాంగ్ విత్ ది ఫ్యామిలీ ఆర్ యాహ్! ఆర్ వాట్ షుడ్ యాహ్! బి దేర్ థాట్ యాస్ ఎ బిలీవర్? ఒక బిలీవర్‌గా రైట్. హ్మ్. అలాంటి జర్నీ గుండా, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తది అని తెలుసుకున్న బిలీవర్‌గా హ్మ్. ఎలా ముందుకెళ్ళాలంటారు? అలాంటి వాళ్ళకి మీరు యాహ్! మీ యొక్క సలహా ఉపయోగపడతదని అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో గుండా వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఒంటరిగా లేము. ప్రభు మనతో ఉన్నారు. ఎందుకంటే ఒక మదరు చిల్డ్రన్‌లో ఒక చైల్డ్ సిక్‌గా ఉంటే, ఆ సిక్ చైల్డ్ గురించి ఎక్కువ ఆలోచిస్తది. హ్మ్. కాబట్టి వెన్ యూ గో త్రూ సఫరింగ్, యూ ఆర్ వెరీ మచ్ ఇన్ గాడ్స్ థాట్స్ అండ్ ఇన్ వావ్! గాడ్స్ మైండ్. దేవుడు మన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనం కరెక్ట్‌గా దాని అపోజిట్ అనుకుంటాం. దేవుడు నన్ను మర్చిపోయాడని కాదు. హి ఈస్ రైట్ దేర్ విత్ యూ. నీ వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ఉంటది. మన సఫరింగ్ అంతట్లో గూడా దేవుడు సఫర్ అవుతా ఉన్నాడు. వావ్! రెండోదేంటంటే హృదయపూర్తిగా ఆయన నరులకు విచారాన్నైనా, బాధనైనా కలుగజేయడు. ఓకే. మూడోది ఆహ్, మనం ఏ సఫరింగ్ మనం తీసుకున్నా గూడా ఆల్రెడీ ఆయన దాన్ని పొందారు. అంటే నేనేమనుకుంటానంటే ఎవ్రి సఫరింగ్ దట్ కమ్స్ టు మీ ఇట్ హాస్ ఆల్రెడీ హిట్ హిమ్ ఆన్ ద క్రాస్. వావ్! వయా క్రాస్ నా దగ్గరకొచ్చిందే గానీ, ఆయన తాకకుండా ఏమీ రాలేదు. అంటే నేను నా శరీరంలో అనుభవిస్తున్న శ్రమ గాని, వేదన గాని, బాధ గాని, ఐసోలేషన్ గాని, పెయిన్ గాని అదంతా గూడా ఆల్రెడీ ప్రభు అనుభవించారు. కాబట్టి నా క్యాన్సర్ జర్నీలో నాకు చాలా అంటే నన్ను ఆదుకుందేంటంటే సిలువ చాటున దాక్కున్నా. అబ్బా! ఐ హావ్ బికమ్ ఎ థియాలజియన్ ఆఫ్ క్రాస్ అని జెప్పేసి అనొచ్చన్నమాట. హ్మ్. క్రాస్‌ని చాలా బాగా అర్థం చేసుకోవటానికి నాకు క్యాన్సర్ జర్నీ హెల్ప్ చేసింది. అందుకోసమనే నేనేం జెప్తానంటే, ఐ వాంట్ యూ టు పుట్ యువర్ ఫోకస్ ఆన్ ద క్రాస్. హ్మ్. గాయాలు పొందినటువంటి యేసు సిలువను చూసినప్పుడు, నా గాయాలను తట్టుకోవటానికి దేవుడు నాకు శక్తొచ్చింది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నాకు సిక్స్త్ కీమో అప్పుడనుకుంటాను. పెరిఫెరల్ వెయిన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి, ఎన్ని సార్లు అంటే కీమో ఇవ్వటం కోసం ఇది జేస్తున్నా గూడా నీడిల్ అసలు దిగటం లేదు. అబ్బా! పొడిచి అసలిక వాళ్ళే అలసిపోయినట్లు అనిపించింది. నాకిక ఓపిక లేదు. ఇక నేను తట్టుకోలేనని జెప్పేసి గట్టిగా అరిచేద్దాం అనుకున్నాననమాట. ఇక ఇనఫ్ చాలు అని జెప్పేసి. అప్పుడు నేను అరవాలి అనుకున్నటువంటి ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడిందేంటంటే, "ఇది నెయిల్స్ గాదు నీడిల్సే" అని జెప్పేసన్నారు. అబ్బా! "దీస్ ఆర్ నాట్ నెయిల్స్ బట్ నీడిల్స్." ఇది సూదులే, మేకులు కాదు. చీలలు కాదు ఇది అన్నారు. అది. ఆ! నేననుకున్నాను ప్రభువా మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆహ్, 12 గంటల మధ్యకాలంలో కఠినమైనటువంటి రోమా సైనికులు చీలలు నీ చేతుల్లో దిగగొట్టి రక్తం చిందుతుంటేనే నువ్వు నోరు తెరవలేదు. ఏసీ థియేటర్‌లో ఒక ట్రైన్డ్ నర్సు
ఒక చిన్న నీడిల్ తీసుకొని, అది కూడా నా మంచి కోసం, కీమో ఎక్కించడానికి పొడుస్తా ఉంటే నేను అరుస్తానా, నేను అరవను అని చెప్పేసి అనుకున్నాను. సో at every point, you know what, I was able to connect my pain to the pain of my Lord Jesus. You know what, ఈ పెయిన్ అంతా మర్చిపోయి, అంటే ఇది షేర్ చేస్తా ఉంటే నాకు ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఏదో ఒక సింపతి కోసం, లేకపోతే నేను చాలా పెయిన్ అనుభవించానని చెప్పలేదు. దేవుడు అసలు ఆ పెయిన్ గురించిన మెమరీ కూడా తీసేసాడు. ఎవరైనా అడిగితే ఆ పెయిన్‌ని గుర్తు చేసుకొని నేను ఓకే. అప్పుడు ఇలాగ ఉండేది కదా పెయిన్ అనుకోని నేను గుర్తు చేసుకొని చెప్పాల్సొస్తది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, గాడ్స్ వూండ్స్ ఆర్ ఆన్సర్ టు అవర్ వూండ్స్. వావ్! దేవుని గాయాలు మన గాయాలకు సమాధానం. ఏ శ్రమొచ్చినా సిలువ చాటున దాక్కోవటం నేర్చుకుంటే, ఆయన గాయాల్లో దాగి ఉండటం నేర్చుకుంటే, ఆయన పెయిన్‌కి మన పెయిన్‌ని కనెక్ట్ చేసుకోవటం నేర్చుకుంటే, ఐ థింక్ వి విల్ బి ఏబుల్ టు డూ వెల్. ఈ రీసెంట్ కరోనాలో గూడా నేను చేసిందదే. అంత ధైర్యంగా నేను చాలా మందిని ఐ వాస్ ఏబుల్ టు డూ సర్వీస్. వావ్! బికాస్ ఐ అండర్‌స్టూడ్ ద క్రాస్. వావ్! మీకు కోవిడ్ గుండా గూడా ఎళ్లారు. కోవిడ్ మీకొచ్చిందని 2 తెలియగానే సార్లు. చాలా టెన్షన్ యాహ్! పడ్డాము. బట్ వి థాంక్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్‌ఫుల్‌నెస్. ఇవాళ యాక్చువల్లీ చాలా యాదృచ్ఛికంగా మీరు రాసిన ఆర్టికల్ 2010 తర్వాత ఐ థింక్ సమ్ టైమ్ ఆఫ్టర్ దట్ రాసిన ఆర్టికల్ 2 కనిపించింది. సా ఆత్మీయ హ్మ్. మ్యాగజైన్ కోసం మీరు గాయాల పాలైన వైద్యుడా? గాయాల వైద్యుడు. గా వూండెడ్ హీలర్ అని నేను వావ్! ఇంగ్లీష్‌లో రాసిన ఆర్టికల్‌ని సురేష్ గారు దానిలో ట్రాన్స్‌లేట్. పబ్లిష్ చేశారు. యాహ్! వావ్! హ్మ్. సో, ఆ ఆర్టికల్ కొంచెం చూడగానే అనిపించింది. అంటే ఆహ్, చదువుకుని సఫరింగ్ గురించి మాట్లాడడం, డిస్టెంట్‌గా చూసి సఫరింగ్ గురించి మాట్లాడడం వేరు. అనుభవించి రాయడం అన్నది వేరు అని అనిపిస్తా ఉంది. సో, యూ హ్యావ్ లాట్ టు కాంట్రిబ్యూట్ టు ద చర్చ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సఫరింగ్ అని అనిపిస్తా ఉంది. ఐ హోప్ ది యంగర్ జనరేషన్ విల్ లిసన్ టు యూ. మీరన్నట్టుగా ఏడ్చే చైల్డ్‌ని మదర్ పట్టించుకుంటదని అన్నారు. వావ్! మరి మనం ఒక బిలీవర్‌గా దేవుడిని నమ్మిన బిడ్డలంగా మనం ఇబ్బంది పడేటప్పుడు ప్రభువు చూడకుండా ఉంటాడా అంటే ఆహ్, ఐ థింక్ లూయిస్ గారు గూడా అంటారు. ఆ టైంలోనే దేవుడి అటెన్షన్ మన పైన ఎక్కువుంటది అని. వావ్! హ్మ్. వావ్! ఔట్‌స్టాండింగ్. ఔట్‌స్టాండింగ్. ఐ హోప్ మీరు మీ యొక్క రిఫ్లెక్షన్స్ తోటి కనీసం ఒక మంచి బుక్‌లెట్ చేస్తే బాగుంటదనేది నా ఆశ. ఐ హోప్ ఆర్‌టీఎఫ్ విల్ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఆహ్, యాహ్! ఐ థింక్ మేబీ ఇప్పుడు మీరు షేర్ చేసిన ఇన్‌సైట్సే ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్, I think it will be a blessing to the church. Please think about it. And we really thank God. I've been thinking about you and your contribution to the church. And I always thought, మీలాంటి బైబిల్ టీచర్గా ఒకవేళ నా వైఫ్ లేకపోతే మాలాగా కొంచెం మినిస్ట్రీలో కొత్తగా ఉన్నటువంటి మినిస్ట్రీలోకి వచ్చిన వాళ్ళ వైఫ్స్ అవ్వాలంటే ఎంత కష్టం. సో రీసెంట్గా నా వైఫ్ అంది ఏమంటే, ఏమండి ఒకసారి అక్కతోటి మాట్లాడాలి, ఎందుకనంటే నేను చదువుదాం అనుకుంటే నాకు చాలా కష్టమైపోతుంది హౌస్ హోల్డ్ థింగ్స్ చూసుకుంటూ. అక్క ఎలా మేనేజ్ చేసి ఇంత చదువుకున్నారని అడగాలని ఉంది అని. సో, ఐ హోప్ యువర్ టెస్టిమనీ అండ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ బి appreciated and will become a great channel and example to the upcoming generation. And we really want to see you write and reflect on your condition. Maybe మీ ఆర్టికల్స్ అన్నీ ఉన్నవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం ఏదో ఒకటి చేయాలని అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ఫర్ యువర్ టైమ్, ఫర్ యువర్ ప్రెషియస్ టైమ్ దిస్ మార్నింగ్. మేబీ మీరు ప్రేయర్ చేస్తే మనం విల్ ఎండ్. యాహ్! ఇఫ్ యూ నేను హ్యావ్ ఒక చిన్న yes నేను if ఒక you చిన్న వాక్యం చదివి ప్రేయర్ చేస్తాను yes టిమి. if you have any దిస్ ఈస్ concluding సంథింగ్. remarks, ముగించే ముందు యాహ్! ఒకవేళ మీరు ఏవైనా మెసేజ్ చెప్దామని అనుకొని, అంటే మెసేజ్ ఇన్ ద సెన్స్ ఇది ఆడియన్స్కి తెలియాలి అని మీ మనసులో ఏమైనా ఉంటే మీరు యూ కెన్ సే దట్, కంక్లూడింగ్ రిమార్క్స్ చేసి ప్లీజ్ ప్రే. అంటే నేను యేసుక్రీస్తు ప్రభువారు వూండెడ్ హీలర్. ఆయన గాయాల వైద్యుడు. మనం గూడా గాయాల వైద్యులమే. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత లభిస్తుంది. సో, ఈచ్ వన్ ఆఫ్ అస్ హావ్ అవర్ ఓన్ వూండ్స్. అవి ఫిజికల్ గావచ్చు, ఇంకొక లెవెల్‌లో గావచ్చు, ఏమైనా గూడా. అంటే ఆ వూండ్స్‌తో మనం ఏం జేస్తున్నాం అనేది ప్రశ్న. వాటిని గనక మనం ప్రభువుకి ఇవ్వగలిగితే, దేవుడు మరి వాటిని కూడా దీవించి, తన మహిమ కోసం వాడుకుంటారు. పౌలు గారికి ఒక వూండ్ ఉంది.
ఆయన దాని విషయం ప్రార్థన చేశారు. దేవుడేమన్నారంటే, "నా కృప నీకు చాలు" అన్నారు. అంటే ఒక విధంగా అది లేదు ఉన్నట్లే. అంటే నాకు 16 సంవత్సరాల తర్వాత ఎవ్రీ టెస్ట్ నార్మల్. దేవుడు స్వస్థపరిచారు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా నేను డీల్ చేస్తానే ఉన్నాను బాడీలో. హ్మ్. అంటే హెల్త్ ఇట్ ఈస్ నెవర్ ద సేమ్. అంటే 2007కి ముందున్నటువంటి హెల్త్ వేరు. ఇప్పుడున్నటువంటి హెల్త్ వేరు. అయితే ఒకటే అనుకున్నాను. నాకు లేనటువంటి హెల్త్ ఇప్పుడు లేనటువంటి హెల్త్ గురించి నేనెప్పుడూ బాధపడను. కానీ అప్పుడు అన్ని రోజులు మంచిగా హెల్త్‌ని దేవుడిచ్చారు గాబట్టి, దానికి నేను కృతజ్ఞత కలిగి ఉంటానని జెప్పేసి. సో, కాబట్టి వావ్! లెట్ మీ టెల్ యూ ఒక విషయం. నేను ఎండింగ్‌కి అక్కకిచ్చేసాను కానీ, షీ వర్క్స్ హార్డర్ దాన్ ఎనీ అదర్ కామన్ వుమన్. హౌస్ హోల్డ్ వర్క్ అంతా అక్కే చేస్తారు. ఎవరన్నా యాక్చువల్లీ వాళ్ళ ఇంటి దగ్గరలో గానీ, అక్కడ ఎక్కడున్నా సరే అక్క చేతితో చేసిన వంట పెట్టాలి అని ఆశపడతా ఉంటారు. షీ టేక్స్ వర్క్ ఆన్ హర్ షోల్డర్స్ ఈవెన్ నౌ విత్ ఆల్ ద లిమిటేషన్స్. యాక్చువల్లీ హీలింగ్ అని అనుకుంటాం కానీ మీరు థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దట్ షీ స్టిల్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ షీ గోస్ త్రూ ఈవెన్ నౌ. కానీ విత్ ఆల్ దట్ షీ రీడ్స్ ఎ లాట్. యవనస్తులు అయిన మాలాంటి వాళ్ళు చాలామంది సిగ్గుపడాలి. అంత హార్డ్ వర్క్ చేసి అక్క పీపీటీస్ మీరు చూసారో లేదో ఎంత మెటిక్యులస్‌గా ఉంటాయి. అన్నకు కూడా యాక్చువల్లీ అక్కనే వర్క్ చేసి పెడతారు. సో దట్స్ ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ షీ డస్ అండ్ వి థ్యాంక్ యూ. యెస్ ప్లీజ్ గో అహెడ్. యాహ్! ఆ పీపీటీస్ వెనక ఒక హిస్టరీ ఉంది. టిమ్మీ ఎందుకు అంత బాగా చేయగలుగుతానో చెప్తాను. నాకు ఈ చెయ్యి లావుగా ఉంటది దీనికంటే గూడా. ఎందుకంటే అది సైడ్ ఎఫెక్ట్ అనమాట. నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత టీచ్ చేయటానికి చెయ్యి లిఫ్ట్ చేస్తుంటే రావటం లేదు బోర్డ్ మీద రాయటానికి. గ్రీకు, హీబ్రూ టీచ్ చేసేదాన్ని కదా! అప్పుడు నేను అనుకున్నాను. చెయ్యి ఇప్పుడు లేవటం లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా నేను ఉపయోగించాలని. అప్పటినుంచి పీపీటీస్ చేయటం మొదలుపెట్టాననమాట. నేను ఒక్కసారి అన్నాను. చూడు నా రైట్ హ్యాండ్ మీద నువ్వు ఇది చేసావు గానీ, దీన్నే నేను ఆయుధంగా ఉపయోగించి నీ మీద యుద్ధానికొస్తానండి. సో, ఐ డోంట్ లుక్ ఎట్ మై రైట్ హ్యాండ్ యాస్ ఎ హ్యాండ్. ఐ లుక్ ఎట్ ఇట్ యాస్ ఎ వెపన్ టు ఫైట్ మై బ్యాటిల్స్. అందుకోసమనే ఇదే రైట్ హ్యాండ్ ఉపయోగించి నా పీపీటీస్ మొత్తం నేనే చేసుకుంటాను. కొన్నిసార్లు అవసరమైతే సుధాకర్ అన్నకు గూడా నేను హెల్ప్ చేస్తాను. సో, యూ నో వాట్? దేర్ విల్ కమ్ ఎ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ దేవుడు నిన్ను హీల్ చేస్తారు. బట్ గాయాల తాలూకు మచ్చలు మాత్రం ఉంటాయి. దాని సైడ్ ఎఫెక్ట్స్‌ని మనం డీల్ చేస్తాము. గాడ్ విల్ కైండ్ ఆఫ్ బ్రింగ్ యూ టు ఎ స్టేజ్ వేర్ యూ విల్ నో మోర్ వరీ అబౌట్ ఇట్. దాని గురించి మనం వరీ అవ్వము, బాధపడము, సిగ్గుపడము, ఫీల్ గూడా అవ్వం గానీ, దానిని దేవునికి అర్పించినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ మీన్స్ టు డూ గాడ్స్ సర్వీస్ అండ్ ఆల్సో టు గ్లోరిఫై గాడ్. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి ఈవెన్ యువర్ వెపన్. యువర్ వూండ్ ఆల్సో కెన్ బి యువర్ వెపన్. ఈ క్యాన్సర్ దాంతో మేము డీల్ చేస్తా ఉన్నప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద విజన్ ఆఫ్ హిత. అసలు నేను బౌన్స్ బ్యాక్ అవ్వటానికి నాకున్నటువంటి చాలా రీజన్స్‌లో ఒక రీజన్ ఏంటంటే హితవాక్య కళాశాల. హితవాక్య ప్రమాణాన్ని గైకొని హితబోధకులను తయారు చేయటానికి హితవాక్య కళాశాల స్థాపించమని ప్రభు స్పష్టంగా చెప్పిన మాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ విజిట్స్ మధ్యలో గూడా అంటే బైబిల్ కాలేజ్ గురించి, ఆఫర్ చేయబోయే కోర్సెస్ గురించి, వీటన్నిటి గురించి చాలా మాట్లాడుతూ బుక్స్ రాసుకున్నాను. క్యాన్సర్ నుంచి బయటకొచ్చిన వెంటనే ఫస్ట్ చేసిందేంటంటే సింగపూర్ ఎళ్లి దీనికి సంబంధించినటువంటి ఒక కోర్స్ చేసొచ్చాననమాట. మార్కెట్ ప్లేస్ ఇన్‌స్టిట్యూట్ మీద. కొన్నిసార్లు మన డిస్ట్రెస్‌లో నుంచి దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడతారు. మామూలుగా దేవుడు చెప్పుంటే ఒకటి స్టార్ట్ చేయమని మేమిద్దరం చేసుండేవాళ్ళం గాదు. బికాజ్ ఇట్ వాస్ ఇన్ అవర్ డిస్ట్రెస్. బైబిల్‌లో ఏముంటదంటే వెన్ జేకబ్ వాస్ ఇన్ డిస్ట్రెస్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు హిమ్ అని ఉంటది. సో, ఇన్ అవర్ డిస్ట్రెస్ గాడ్ రివీల్డ్ టు us ఇన్ ఎ వెరీ స్పెషల్ వే. అండ్ హిత ఈస్ when God actually kind of confronted both of us when we were going through this crisis. ఈ క్రైసిస్‌లో నుంచి వచ్చినటువంటి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి అనుకోవాలన్నమాట. సో, దేవుడు గాయాల వైద్యుడు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత. మనందరికీ ఉన్నాయి గాయాలు. కానీ ఆ గాయాలతో ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. వాటిని ప్రభువుకి అప్పగిస్తే గాయాలే గేయాలవుతాయి. గాయాలే ఆయుధాలవుతాయి. గాయాలే దేవుని మహిమకి కారణాలవుతాయి. ఒక చిన్న వాక్యాన్ని చదివి నేను ప్రార్థన చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయన్ను, బాధయన్ను, హింసయన్ను, కరువైన్ను, వస్త్రహీనతయన్ను, ఉపద్రవమైన్ను, ఖడ్గమైనను. దాని దగ్గర కరోనా పెట్టండి, క్యాన్సర్ కూడా పెట్టండి. మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడిందేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైన్ను, జీవమైన్ను, దేవదూతలైన్ను, ప్రధానులైన్ను,
ఉన్నవయన్ను రాబోవునవయన్ను అధికారులైన్ను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. వాట్ కెన్ సెపరేట్ us Amen. from the love of the Lord? Amen. Amen. Thank you. Please, Priyaka, thank you. Thank you so much for candidly sharing your story. Yeah. ప్రభా మా దేవా మీకెన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్యాన్సర్ గురించి నాయన కాన్వర్జేషన్స్ అబౌట్ క్యాన్సర్లో మరి చిన్నబాబు గారిని మీరు వాడుకొని మెడికల్గా మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇలాంటి వాటన్నిటి గురించి మరి ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచినందుకు మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మా ప్రభా సంవత్సర కాలం పాటు నేను క్యాన్సర్తో ప్రభా చేసినటువంటి ప్రయాణంలో నా యొక్క స్ట్రగుల్లో మీరు తోడుగా ఉండి నడిపించి నన్ను సజీవురాలుగా ఉంచి నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి జీవితాన్ని బట్టి ఈ 16 సంవత్సరాలు నీ నమ్మకత్వాన్ని విశ్వాస్యతను ఎక్కువగా చూస్తూ మాత్రమే కాకుండా ఇదే పరిస్థితుల్లో గుండా వెళ్తున్నటువంటి ఎంతో మందిని ఆదరించడానికి వాళ్లకు మా ప్రభా బలపరచడానికి మరి ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మరి కొంతమంది వారి జీవితాన్ని ముగించుకొని నీ సన్నిధికి వెళ్ళినటువంటి వాళ్లకు ఈవెన్ దో ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ వాళ్ళని ప్రిపేర్ చేసి మా ప్రభా మరి నీ సన్నిధికి మా ప్రభా వారిని మా తండ్రి మరి అషర్ చేయటంలో మీరు వాడుకున్న విధానం అంతటిని బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు. దేవా జీవితం మమ్మల్ని గురించి కాదు, ఇది మీది నాయన. ఎందుకంటే మీరిచ్చారు జీవితం, దీన్ని మీకోసం మేము జీవించాలి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ అస్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ యూ. ఇట్ ఈస్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ అవర్ లైఫ్. మీరు సార్వభౌముడైన దేవుడువు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞానివైన దేవుడువు. మా జీవితాల్లో మీరేది చేసినా మీరే మంచి దేవుడు నాయన. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకైతే లేదు, కానీ మీ సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మీ యొక్క ప్రేమను మేము గ్రహించినప్పుడు మా జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా మీ ప్రేమను మేము శంకించకుండా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపలేరదని మా ప్రభ మేము ఎరుగుదాం. ఈ సమయంలో క్యాన్సర్ ద్వారా వారి ప్రియులను కోల్పోయినటువంటి వాళ్ళు మా మధ్యలో ఎంతోమంది ఉన్నారు. కరోనా డెత్ను మేము అందరం కూడా మా ప్రభ వీఆర్ ప్రాసెసింగ్ అండ్ ఎస్పెషల్లీ ప్రేమ్ అండ్ జఫ్రీ మీరు వాళ్ళను ఆయన కంఫర్ట్ చేయమని వేడుకుంటా ఉన్నాము. కొంతమంది ట్రీట్మెంట్స్లో గుండా వెళ్తా ఉన్నారు. ఫియర్ మా ప్రభా మరి అన్సర్టనిటీ ఏం జరుగుతుంది, మరి కొంతమందికి ఫ్యామిలీస్ సపోర్ట్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేయాలో, లార్జర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎలా సపోర్ట్ చేయాలో, ఇమీడియట్ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేయాలో, మరి స్పౌజెస్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో, చిల్డ్రన్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకొని వారిని సపోర్ట్ చేయడానికి సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. దేవా మరి ఈవినింగ్ మా తండ్రి ఈ షో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు మా ప్రభ మరి వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ఈ పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వీ హ్యావ్ ఏ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ థియాలజీ ఆఫ్ డెత్. మాలో ఎవరు మా కోసం బ్రతకరు, మాలో ఎవరు మా కోసం చనిపోరు. మేము బ్రతికితే మీకోసం బ్రతుకుతాం, చనిపోతే మీ దగ్గరికే వస్తాం మీకోసం. ఎందుకంటే మేము బ్రతికినా చనిపోయినా మీ వారం అయి ఉన్నాం కాబట్టి మేము జీవించే దినాలన్నీ నిత్యత్వ వెలుగులో ఆ రీతిగా జీవించడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Amen. Amen. Thank you so much, Akka. And ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారని ఆశపడతా ఉన్నాం. ఇలాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ని దయచేసి మీరు మీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తద్వారా ఆదరణని నిరీక్షణని ఎంతో గొప్ప దైవ జ్ఞానాన్ని మరి సంఘానికి ఫ్యామిలీస్కి అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ పైన ఎక్కువ మంది మాట్లాడట్లేదు. చర్చెస్లో ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడగలిగేటటువంటి అవకాశం కానీ ఆ పరిణితి కానీ జనరలీ పాస్టర్స్కి ఉండకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఈ జర్నీలోంచి వెళ్ళకపోవచ్చు, తర్వాత ఇలాంటివి గురించిన అవేర్నెస్ ఉండకపోవచ్చు. కాబట్టి సో అందుకే ఆర్టీఎఫ్ లాంటి ప్లాట్ఫామ్ పైన ఇలాంటి థింగ్స్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు ప్లీజ్ షేర్. That's the only thing we want to urge you so that this might reach more and more people. షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఆర్టీఎఫ్ ప్రోగ్రామ్స్ని మీరు చూస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నాం. బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. నెహెమియా గ్రంథం ప్రస్తుతం జరుగుతూ ఉంది. అలాగే వీక్లీ ప్రేయర్ టైం కూడా జరుగుతూ ఉంది. సో ఈ రెండింటి కోసం మీరు ప్రేయర్ చేయండి, అలాగే పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేస్తుంటారు. అదేంటంటే నేషనల్ కన్సల్టేషన్, ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ ఆర్టీఎఫ్ రాబోతా ఉంది.
నవంబర్ 10th అండ్ 11th సేవా భారత్లో లేదా ఆశీర్వాద్ గ్లోబల్ లెర్నింగ్ సెంటర్ అనేది అందరికీ తెలిసిందే, లేదా పాపులర్ నేమ్ అయితే సేవా భారత్, ఆ ప్లేస్లో జరగబోతా ఉంది. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్స్ కోసం మీరు అక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి. తద్వారా మీకు డీటెయిల్స్ ఇవ్వబడతాయి. కొంచెం ఈ ప్రాసెస్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా చేయడం కోసం కొన్ని స్టెప్స్ లాగా పెట్టడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకొని కొంచెం మాకు సహకరించి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మరి మనవి చేస్తూ ఉన్నాం. సో ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా సరే బ్లెస్ అవ్వడం కోసం అద్భుతమైన థీమ్ తోటి జరుగుతుంది. ప్రెషియస్ గాస్పుల్ ఇన్ ద పర్లియస్ టైమ్స్. ఈ భయంకరమైనటువంటి విపరీత ధోరణితోటి ముందుకెళ్తున్నటువంటి ఈ సమయాల్లో ప్రపంచంలో ఎంత ప్రశస్తమైనది సువార్త అనేది మనం వినడానికి మంచి అద్భుతమైన టీచర్స్ మనకి అందుబాటులో ఉండబోతా ఉన్నారు. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ టీమ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. మీరు కూడా సైన్ అప్ అవ్వాలని, ముందుగానే దీనికోసం ప్లాన్ చేసుకోవాలని మరి మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీ వాంట్ టు రియలీ థ్యాంక్ జాన్ అండ్ ఆల్సో హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ యాజ్ ఆల్వేస్. He is the one who works harder than many of us actually. We are grateful for him, and thank you, Anna. And Akka, thank you for taking time. Sorry, link మీకు లేట్గా అందినట్టుగా ఉంది, సో we are sorry about it, but thank you for taking time to join, and we'll catch up in another episode. Thank you all of you. Good night. Thank you very much for joining. ఇవాళ క్వశ్చన్స్ తీసుకోలేకపోయాము ఎందుకంటే డాక్టర్ గారు కొంచెం అర్జెన్సీలో ఉన్నారు కాబట్టి. బట్ మీకు వెన్యూస్ తెలుసు, వారిని ఎట్లా రీచ్ అవ్వాలో తెలుసు కాబట్టి ఒకవేళ ఆయన యొక్క గైడెన్స్ కావాలి, యూస్ఫుల్గా ఉంటుందని మీరు అనుకుంటే కనుక మీరు కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళి వారిని కలవచ్చు. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.